ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ నుంచి నడిచే డైలీ బళ్ళు మనకు రన్ సరిగ్గా ఉన్నా లేకపోయినా వీక్లీ బళ్ళు ఉంటాయండి, వీక్లీలు బై వీక్లీలు ఎర్రగొడతారు బళ్ళు మాత్రం. ఒక్కొక్కడు ఒక్కొక్క సైకిల్ నాకు కొడుకుని పడదు అళ్ళలో ఈడు కూడా ఒకడు సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఒంగోలు దాటి విజయవాడకి వెళ్ళే దారిలో బాగుతున్న వీరబాదుడు ఏదైతే ఉందో ఊరించి కొట్టిన ఉరవపాడు స్కిప్, స్టైల్లో కొట్టిన సింగరాయి కొట్ట స్కిప్, ఆ తర్వాత తీసుకున్నాడు టంగుటూరులో తాండవానికి బ్రేకు. చిమ్మ చీకట్లలో చరిత్రల్ని తిరగరాసేసే సీన్లు. 100% బెటర్ దాన్ ఫాల్కన్స్. ఈ బండిని కన్సిడర్ చెయ్యండి. అరోచకపు అంచు వెనక్కి పోనిస్తున్నాడు ఫ్లాట్ 130లో. సో శ్రోతల విభాగానికి మరొకసారి శుభోదయం అండి. స్టేషన్ నుంచి ఇప్పుడైతే మీరైతే చూసుకోవచ్చు, మనం ఇందాకే దిగినటువంటి తిరుపతి రైల్వే స్టేషన్ బయట అయితే ఇప్పుడైతే ఉన్నాం మనము. సో జస్ట్ దిగి ఒక 4 hours అయింది. 4 hours నెక్స్ట్ వ్లాగ్ అయితే మొదలు పెడుతున్నాను. సో ఈ వ్లాగ్ ఇప్పుడు దాకా వచ్చిన వ్లాగ్లా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది, కొంచెం లెవెల్ అప్ అవ్వబోతుంది, కొంచెం స్పైస్ అప్ అవ్వబోతుంది. సో ఎందుకంటే నేను ఈరోజు ట్రావెల్ చేస్తున్నాను వన్ అమాంగ్ మై ఫేవరెట్ ట్రైన్స్ అండ్ వన్ అమాంగ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ట్రైన్స్ ఫ్రమ్ తిరుపతి అండ్ ఈ స్టేషన్ నడిచే ట్రైన్స్లో నేనైతే అండర్ రేటెడ్ అండ్ అండర్ యూటిలైజ్డ్ అని కూడా చెప్తాను. జనాలకి తక్కువ మందికి తెలిసిన వాళ్ళు కూడా అంత ఎక్కువగా వాడుకోరు. సో కాబట్టి అలాంటి ఒక ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాను. సో కాబట్టి తమిళ టైటిల్లో చూసే ఉంటారు వన్ అమాంగ్ మై ఫేవరెట్ ట్రైన్స్. నేను చాలా ఎక్కువ సార్లు తిరిగి నేను చాలా డిపెండెంట్ అయినటువంటి రూట్లో ఉన్నటువంటి బండి అనమాట. సో మనమైతే ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాం 22872 తిరుపతి నుంచి భువనేశ్వర్ మధ్య నడిచే తిరుపతి భువనేశ్వర్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి, 2 బళ్ళు ఉంటాయి. ఒకటేమో ఆదివారం ఉంటుంది, ఒకటేమో సోమవారం ఉంటుంది. వచ్చేటప్పుడు ఒకటి శనివారం, ఒకటి ఆదివారం వస్తాయి. ఇంకోటేమో వెళ్ళేటప్పుడు ఆదివారం సోమవారం అయితే బయలుదేరుతాయి ఇటు పక్క నుంచి. 2 బళ్ళు సేమ్ స్లాట్లో నడుస్తాయి. ఆడికంటే ఏడు ఒక 2 స్టాపులు తక్కువ. సో షెడ్యూలింగ్లో సేమ్ స్లాట్ అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. సో అదన్నా ఎక్కొచ్చు ఇదన్నా ఎక్కొచ్చు, ప్రాబ్లం లేదు. సో నాకు పర్సనల్లీ ఈ మండే స్టార్ట్ అయ్యేవాడి స్లాట్ బాగుంటుంది. బళ్ళు డిఫరెంట్ ఉంటాయి, ఎందుకంటే ఆదివారం నడిచే బళ్ళు వేరు, సోమవారం నడిచే బళ్ళు వేరు కాబట్టి అక్కడికి ఎదురయ్యే బళ్ళు వేరు, మనకి ఎదురయ్యే బళ్ళు కొంచెం తేడాగా అయితే ఉంటాయి. స్లాట్ రన్ను ఏదన్నా చూసుకున్నా 100% ఎక్సలెంట్ అయితే ఉంటుందండి. ఈవెన్ దో నాకు మాస్ బీజెడ్ఏ అయినంత బాగోపోయినా సరే నేను ఈ బండిని చూస్ చేసుకోవడానికి కారణం ఈ బండి తిరిగే స్లాట్, టైమ్ అండ్ యావరేజ్ టీటీ ఇది చాలా టైట్గా అయితే ఉంటుంది బండిది. అండ్ దట్టు తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి రేణుగుంట తీసేసేయండి, తిరుపతిలో ఒరిజినేట్ అయ్యి తిరుపతి మీదుగా తిరుపతి వచ్చి విజయవాడ వెళ్ళే ట్రైన్స్లో సెకండ్ ఫాస్టెస్ట్ ట్రైన్ టు రీచ్ తిరుపతి టు విజయవాడ అనమాట. సో తిరుపతి నుంచి విజయవాడకి వెళ్ళే సెకండ్ ఫాస్టెస్ట్ ట్రైన్ 5 గంటల 45 నిమిషాల్లో తీసుకొని వెళ్ళిపోతాడు. సో రేణుగుంట నుంచి స్టార్ట్ అయ్యే దురంతోలు అవి ఇవి ప్రీమియం బళ్ళు ఉన్నాయి, అవి రేణుగుంట పై నుంచి విజయవాడ వెళ్ళిపోతాయి. సో కాబట్టి అవి నేను కౌంట్ చేయట్లేదు. సో తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళే వాటిలో అలా చూసుకున్న వాటితో కూడా సమానంగానే వెళ్తాడండి, రన్ను ప్రకారం కూడా స్టాపులు పెట్టుకున్నా సరే. సో కాబట్టి నేనైతే ఈరోజు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎండ్ టు ఎండ్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను. వెరీ ఎక్సైటెడ్, నా వెరీ ఫేవరెట్ ట్రైన్స్. సో లోపలికి వెళ్ళిపోయి ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే ఉన్నాడు. సో అక్కడికి వెళ్ళిపోయి మిగిలిన విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో ఇదండి బయట నుంచి తిరుపతి రైల్వే స్టేషను అండర్ కన్స్ట్రక్షన్ లుక్ అయితే. మరి కొన్నాళ్ళల్లో మొత్తంగా మనకి అవైలబిలిటీలోకి వచ్చేసేయచ్చు. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళిపోవాలి. ఇటు నుంచి ఒక ఎంట్రీ ఉంటుంది, మొత్తం 3 ఎంట్రీలు ఉన్నాయి. సో లోపలికి వెళ్ళిపోయేదాం పదండి. సో ఈ విధంగా లోపలికి వచ్చానండి. ఎవ్రీథింగ్ ఇంకా ఫుల్ ప్లెజ్డ్ అవ్వలేదు, బుకింగ్ కౌంటర్స్ అవన్నీ ఉన్నాయి. గేట్ నెంబర్ 2 నుంచి అయితే వచ్చాను నేను. ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 2లో మన బండి ఆల్రెడీ పెట్టేసి అయితే ఉంది. B3 అట, B2 అట, అదిగోండి B1 మనకు వచ్చి అయితే అక్కడ ఉంది. సో మనం మెట్లు ఎక్కువ ఏదో ఒకటి చేసో అటుపక్క అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మనోడి ఇనాగరేషన్ వచ్చేసండి జూలై 15, 2012లో అయితే అయిందనమాట. సో దగ్గర 14 ఏళ్ళు అయితే అవుతుంది బండి స్టార్ట్ అయ్యి. సో 14 ఇయర్స్గా ఈ బై వీక్లీ సర్వీస్ ఇలాగే ఉంది. సో ఇవన్నీ ఈస్ట్ కోస్ట్ వీక్లీ సర్వీసెస్ కాబట్టి ఆబ్వియస్లీ బళ్ళు రన్లు అయితే బాగుంటాయి. నేను మీకు ఒకటి మాత్రం ఫ్యాక్ట్ ఖచ్చితంగా చెప్తానండి, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ నుంచి నడిచే డైలీ బళ్ళు మనకు రన్ సరిగ్గా ఉన్నా లేకపోయినా ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ నడిపేటటువంటి వీక్లీ బళ్ళు ఉంటాయండి, వీక్లీలు బై వీక్లీలు ఎర్రగొడతారు బళ్ళు మాత్రం. చెప్తారు దానికి ఎగ్జాంపుల్ ఈడు భువనేశ్వర్ చెన్నై సెంటర్లో భువనేశ్వర్ తిరుపతి ఈ బళ్ళు ఉంటాయి, ఫెంటాస్టిక్గా కొడతాయండి. ఆ పూణే భువనేశ్వర్ ఒక బండి ఉంటుందండి, రాక్షసుడు. నేను ఫస్ట్ రాజమండ్రి స్కిప్ కొట్టే బండి ఆడనే చూశాను. సో ఆడు చాలా కాలం అవుతుంది, 5-6 ఇయర్స్ అవుతుంది. నేను అవాక్ అయిపోయా. సో కాబట్టి చెప్తున్నాను, ఇకార్ వీక్లీ బళ్ళని మనం అస్సలు తక్కువ చేయడానికి లేదు. ఒక్కొక్కడు ఒక్కొక్క సైకిల్ నాకు కొడుకుని పడదు అళ్ళలో ఈడు కూడా ఒకడు. సో అదిరిపోద్ది బండి మాత్రం. సో టోటల్గా
చెప్పాలంటే ఒక హోల్ ప్యాకేజే ఈ బండి. నాకైతే మంచి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ బండిలో. ఇట్లా మంచి స్లాట్లో రన్ అవుతాడు, మంచి సింగులు, మంచి స్కెడ్యూలు. సో ఇక ఎదురు బదులు లేకుండా పరిగెడతాడు అనమాట. సో నేను అంత ఈజీగా మంచి బండి అని చెప్పి ముద్రేసాను. అలాంటిది వన్స్ అపాన్ టైం నా మంచి హార్ట్ కొల్లగొట్టిన బండిడు. సో కాబట్టి అలా ఎదరికెళ్ళి లోకో ఏమొచ్చిందో చూసుకొని బండి దగ్గర నుంచి యూటర్న్ కొట్టి మన కోచ్ దగ్గరికి అయితే వద్దాం. సో అలా ఇప్పుడే PF1 మీదకి ఒక బండి అయితే తీసుకున్నాడు. ఆరకోణం P4లు, సాంబార్ భజన ఎక్కువ, రామేశ్వరం బండి అనుకుంటా. ఎస్, రామేశ్వరం తిరుపతి బండి. సో టోటల్గా ట్రావెల్ చేసే 1181 కిలోమీటర్లకి 19 గంటల 50 నిమిషాలు అయితే తీసుకుంటాడండి. దాని అర్థం యావరేజ్ స్పీడ్ 60 ఉంది. సో సూపర్ ఫాస్ట్ ట్రైన్లకి 60 యావరేజ్ అంటే అది మంచి బండి కింద లెక్క ఖచ్చితంగా. సో కాబట్టి 60 యావరేజ్తో 130 kmph అందుకుంటూ ఉంటాడు గూడూరు నుంచి భువనేశ్వర్ వరకు. సో మనకైతే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆ గూడూరు BZD సెక్షనే బాగాలేదు కాబట్టి అక్కడ ఎలా కొడతాడు 110లో. వన్స్ ఒకసారి ఆ మెయిన్ లైన్లోకి జాయిన్ అయిన తర్వాత వెనకాల నుంచి చెన్నై నుంచి వచ్చే బళ్ళే ఉన్నాయి. వాటి వల్ల మనం ఎలా ఇంపాక్ట్ అవుతాము, అసలు ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా లేదా, అలాంటివి అయితే తెలియాల్సి ఉంటుంది. సో ఈ బండికి ఇంకొక ఇదేంటంటే రైల్ ఫ్యాన్స్ కోసం చెప్తున్నా. సో ఈ బండికి మీకు దొరికితే విశాఖపట్నం షెడ్కి సంబంధించిన WAP7లు ఏవైతే ఉంటాయో అవి ఈ బండికి ఖచ్చితంగా రెగ్యులర్ లింక్స్ అయితే వస్తాయి. అది కూడా కాకపోతే రేర్గా SRC P4లు చూశాను నేను. VAP4 LHP కాంబినేషన్ ఈజ్ ఎ వెరీ హెవెన్లీ కాంబినేషను. అది రేర్గానే జరుగుతూ ఉంటుంది. మీరు పక్కన చూడొచ్చు, మనం ICF డేస్లో చేసిన సప్తగిరి ఎక్స్ప్రెస్ అయితే ఉంది, LHP అయిపోయాడు. సో మనకు వచ్చేసి B1కి వెళ్ళిపోదాం. సో మనకి విశాఖపట్నం P7 గురించి చెప్తున్నాం కదా. విశాఖపట్నం P7 రేర్గా కనిపిస్తాయండి మన సైడ్ ఆంధ్రాలోకి. ఉదయ్ డబల్ డెక్కర్తో వస్తాడు అప్పుడప్పుడు, డైలీ అదే లింకులండి ఉదయ్ డబల్ డెక్కర్కి. అది కాకపోతే ఈడికి విశాఖపట్నం P7 ఉంటుంది. సో మనైతే కోచ్ దగ్గరికి వచ్చేస్తాం, లోపలికి ఎక్కేద్దాం. సో మన సీట్ వచ్చేసి B147 అండి. సైడ్ లోయర్ అయితే కొట్టాం నీట్గా, అది కూడా ట్రాక్ సైడ్. సో హియర్ వి గో, B147 సైడ్ లోయర్, ట్రాక్ సైడ్, సూపర్. ఇంకా సో మన డిపార్చర్ వచ్చేసి 10:25 అండి. టైం అయితే 10:10 అయింది. ఇంకో 15 నిమిషాలు అయితే ఉంది. ఆ గ్యాప్లో ఎదరికెళ్ళి లోకో గురించి అయితే చూసి వచ్చేద్దాము. సో చెప్పాను కదా WAP7 ఉంటుంది, VSKP షెడ్కి సంబంధించిన WAP7 ఉంటుంది. సో మ్యాక్సిమం అదే. ఫస్ట్ కేసులో ఈరోజు మారితే మారచ్చేమో, నేనైతే మారుద్దని అనుకోవట్లా. VSKP P7 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేనైతే P4 వస్తుందేమో కూడా అనుకున్నా, అది కూడా రాలేదు. బట్ స్టిల్ విల్ గో అండ్ సీ. సో యాజ్ ఐ సెడ్ 37150 విశాఖపట్నం షెడ్కి సంబంధించిన HRPT ఎక్విప్డ్ WAP7 అయితే వచ్చింది. మనకి HRPTతో సంబంధం లేదు, బట్ స్టిల్ ఆ లోకో అలాట్ అయితే చేశాడు మనకి. సో కాబట్టి ఈరోజు విశాఖపట్నం వరకు ఇదే మన రథసారథి. విశాఖపట్నం నుంచి ఏ లోకో వచ్చిందో విశాఖపట్నంలో చూసుకుందాం. సో దిస్ ఈజ్ ద లోకో నెంబర్ 37150 37150 ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం షెడ్ WAP7. సో మనోడి కోచ్ కాంపిటీషన్ గురించి మాట్లాడుకుందాం అండి. సో కోచ్ కాంపిటీషన్ గురించి మాట్లాడుకునే పని అయితే 21 కోచ్ల కోచ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. దాంట్లో 4 జనరల్, ఎదర 2 వెనక 2, 4 జనరల్ ఉంటాయి. ఒక EOG, ఒక SLRD తీసేగా 6 స్లీపరు, 6 థర్డ్ AC, 2 సెకండ్ AC, ఒక ఫస్ట్ AC కోచ్ అయితే ఉంటుంది. ఎలాంటి ప్యాంట్రీ కార్ సర్వీసు ఉండదు. సో కాబట్టి ఇలా చూసుకుంటే మొత్తం 21 కోచ్లు కోచ్ ఫార్మేషన్ అయితే అయింది. అండర్ రేటెడ్ అండ్ అండర్ యూటిలైజ్డ్ అని ఎందుకు అంటున్నానంటే కరెంట్ అవైలబిలిటీలో సీట్లు దొరుకుతాయండి మీకు. ఎండ్ కావాలన్నా, విజయవాడ దాకా కావాలన్నా, రాజమండ్రికి కావాలన్నా, ఎక్కడికి కావాలన్నా నీకు కరెంట్ అవైలబిలిటీలో సీట్లు మిగిలిపోతూ ఉంటాయి. సో చాలా మంచి సర్వీస్ బండి, చాలా బాగా పరిగెడతాడు. పేరు పెట్టడానికి ఏమీ ఉండదు, నీట్నెస్ బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. ఇకార్ వీక్లీ బళ్ళు వివత్సంగా కొడతాయి. బట్ స్టిల్ పీపుల్, మరి అప్పుడు జనాలు తిరగకపోతే, ఆక్యుపెన్సీ లేకపోతే వీళ్ళు బండి తిప్పరు ఖచ్చితంగా. సో కాబట్టి ఉంటుంది, కావాల్సినంత ఇంకా ఉండట్లేదు. సో కాబట్టి ఉంటే బాగుండు అని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో నాకైతే మనసుకి చాలా ఇష్టం ఈ బండి, చాలా ఇష్టం నాకు ఈ ట్రైన్. సో కాబట్టి మనకైతే ఇంకొక 10 minutes అయితే డిపార్చర్ ఉంది. మనమైతే కోచ్ దగ్గరికి వెళ్ళిపోతాం, మొత్తం మాట్లాడేసుకోవాలని అనుకుందాం. సో ఆన్ టైం డిపార్చర్ ఖచ్చితంగా ఇస్తాడని అనుకుంటున్నాను. సో వెళ్ళిన తర్వాత లెట్స్ వెయిట్ ఫర్ ఆన్ టైం డిపార్చర్. సో ఇదే నాకున్న దిక్కుమాలిన బుద్ధి. పొద్దున్నే టిఫిన్లో గట్రా తినకుండా లేస్ ప్యాకెట్లు అలాంటివి తింటూ ఉంటాను నేను. అందుకే పుట్టాడు రోగాలు నాకు. బట్ స్టిల్ టేస్ట్ ఈజ్ టేస్ట్. నేను టేస్ట్ కోసం బతుకుతా. సో లెట్స్ గో టు B1 సైడ్ లెవర్లో కూర్చున్నాం. ఆన్ టైం డిపార్చర్ కోసం వెయిట్ చేద్దాం. సో పక్క ప్లాట్ఫామ్లోకి మీరు చూడొచ్చండి, స్టేట్ ట్రైన్ పేరు పెట్టుకున్న ఒక ప్యాసింజర్ బండి అయితే వచ్చింది, కేరళ ఎక్స్ప్రెస్. న్యూఢిల్లీ త్రివేంద్రం కేరళ ఎక్స్ప్రెస్.
సో న్యాయం ప్రకారం చూసుకోవాలంటే పక్క ప్లాట్ఫామ్కి వచ్చిన కేరళ ఎక్స్ప్రెస్ 5.5 hours డిలేతో రన్ అవుతుందండి. ఆడు ఆన్ టైంకి కనుక రన్ అయ్యి ఉంటే మనం వచ్చే తిరుపతి కాకినాడ బండి ఏదైతే ఉందో కాకినాడ తిరుపతి బండి దాన్ని ఓవర్టేక్ కొట్టి తిరుపతి రావాలి. సో ఆడికే మనం దొరకకుండా వచ్చాం, డిలే ఉండడం మూలంగా మనం తిరుపతి అయితే కొంచెం త్వరగా వచ్చేసాము. లేదంటే ఆ డ్యూటీ కూడా పడేది రాత్రి మనకి. సో అది మీరేమో ఆ బండి అన్న కేరళ ఎక్స్ప్రెస్ అంటే ఆడు ప్యాసింజర్ రా నాయన, ఆడు సరిగ్గా వెళ్ళవు. ఈ కొన్ని స్టేట్ బళ్ళు పెట్టుకున్నా సరే పప్ప బళ్ళు ఉంటాయి. సో ఆడు ఇప్పుడు వచ్చిన కేరళ ఎక్స్ప్రెస్ పక్క ప్లాట్ఫామ్లోకి 5.5 గంటలు లేటుగా వచ్చాడు, 5 గంటల 45 నిమిషాలు లేటుగా వచ్చాడు. న్యాయం ప్రకారం చూసుకుంటే మనం వచ్చిన కాకినాడ తిరుపతి బండి ఆడు ఓవర్టేక్ కొట్టి తిరుపతి రావాలి. సో రాత్రి మనం ఆడికి ఓవర్టేక్ దొరకలేదు, 5 గంటలు లేట్ ఇంకేం కొడతాడు ఓవర్టేక్, ఆడు బండే కొడతలేదు, ఇంక ఓవర్టేక్ ఏం కొడతాడు. సో ఆడికి దొరకడు, స్టేట్ బండికి దొరకకుండా మనం పరిగెత్తుకోవచ్చు, అంత డిలేలో ఉన్నాడు. మీరేమో చేయమంటారు. సో అటు మనకైతే డిపార్చర్ పడబోతుంది, మనకు కొద్దిసేపట్లో తీసేస్తాడేమో త్వరగా. సో కాబట్టి లెట్స్ గెట్ బోర్డెడ్ అండ్ గో. సో 10:25 అంటే 10:25కి పర్ఫెక్ట్ ఆన్ టైం అయితే తీస్తాడండి. సో అక్కడ మనకి 7 హిల్స్, సికింద్రాబాద్, దర్భంగా, చర్లపల్లి, తిరుచానూరు మొత్తం చారేశ్వరన్న బండి ఉంది. ఆ పక్క ఏమో నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఉంది. అయితే తిరుపతి నుంచి అయితే డిపార్ట్ అయిపోయాం. బాయ్ తిరుపతి. మనమైతే తిరుపతి దాటి రేణిగుంట కర్వ అయితే కొడుతున్నామండి. మనోడు తిరుపతి తీసాడంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి గూడూరులోనే పెడతాడు. రేణిగుంట అయితే హాల్టింగ్ లేదు కమర్షియల్లీ, బట్ టెక్నికల్ హాల్ట్గా 1 నిమిషం క్లియరెన్స్ లేక ఆపుతాడేమో చూడాలి. నేనైతే ఆపుతాడని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇప్పటికే ఎక్కిన 4-5 సార్లు అన్నిసార్లు ఆపాడు. ఏమో ఈరోజు ఏమన్నా ఎంతగా జరిగి ఆపకపోవచ్చేమో, లెట్స్ సీ. మీకు అటు సైడ్ ఒక లైన్ కనిపిస్తుంది చూసారా, అది రేణిగుంట నుంచి చెన్నై వెళ్ళే లైన్ అండి. సప్తగిరి ఎక్స్ప్రెస్ అవన్నీ అటే వెళ్తాయి. సో మనం అటే వచ్చాం కూడా. సో ఇటు చూసుకుంటే మనోడు రేణిగుంట జంక్షన్ లోపలికి అయితే అరైవ్ అవుతున్నాడు. సప్తగిరి ఎక్స్ప్రెస్ బయటకు వస్తుంది. ఐ మీన్ తిరుపతి ఎక్స్ప్రెస్. ఇప్పుడు వచ్చిన సప్తగిరి ఎక్స్ప్రెస్ తిరుపతి ఎక్స్ప్రెస్గా వెళ్తుంది అనమాట. సో P4 తోటి నూతనంగా ఎలక్ట్రిఫికేషన్ చేయించుకున్నాడు మనోడు కూడా. ఇది వ్లాగ్ చేసాము, ఎవరన్నా చూడకపోతే సప్తగిరి ఎక్స్ప్రెస్ వ్లాగ్ ఉంటుంది. 3.5 గంటల జర్నీలో 1.5 గంట వ్లాగ్ చేసాం మనం. ఖచ్చితంగా ఆపుతాడనే నాకు ఫీలింగ్.
ఆపద్దు 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 వెళ్ళిపో 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 వెళ్ళిపో. ఆపేలాగే ఉన్నాడే. ఖచ్చితంగా ఆపుతాడు, టెక్నికల్ హాల్ట్ ఉంటుంది, ఎన్నిసార్లు చూసా. సో ఎస్, ఆపేశాడు. నా దగ్గర ఆల్రెడీ స్నాక్స్ ఉన్నాయి, మళ్ళీ కొనుక్కుంటే బాగుంది. తీసురా తీసురా తీసురా. ఇంకా ఆగలేదండి, చూస్తున్నా. లోకో అయితే ఇంకా బ్రేక్ మీద ఖాళీలా స్లోగా పాస్ అవుతున్నాడు. ఆపేహాడా. ఎస్, ఆపేసాడు. సో మనం అయితే చూడొచ్చండి, అక్కడ చర్లపల్లి తిరుపతి స్పెషల్ బండి అయితే వస్తుంది. దగ్గర 2.5 గంటలు లేట్ అండి. జెట్ ప్లేన్ లేదనుకుంటారా, స్ట్రైట్ గీత ఉంది పైన. రేణిగుంట దాటినప్పటి నుంచి కొట్టుకుంటూ వెళ్తున్నాడండి ఫ్లాట్ వీలు. సౌండ్ మాత్రం నెక్స్ట్
లెవెల్ డాల్బీ అట్మాస్ కొడుతుంది, మామూలుగా కొడతలేదు. థియేటర్లో తమను కుమ్మినట్టు కుమ్ముతుంది సౌండ్ మాత్రం. నాకు బండి ఇప్పటిదాకా బాగా కొట్టాడు. గూడూరు తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు. 110 సెక్షన్ ఉన్నా సరే ఈ సౌండ్తో 110 సెక్షన్ కొడితే మాత్రం శివాలు ఎత్తిపోద్దు, మామూలుగా ఉండదు. సో లెట్స్ కంటిన్యూ ఫర్ యాక్చువల్. మనం ఏదో గూడూరు అవుతాం, గూడూరులో కలుసుకున్నాక మాట్లాడుకుందాం. సో మనమైతే గూడూరు జంక్షన్కి అయితే 20 అవుతున్నామండి. సో ఇప్పుడే గుంతకల్ డివిజన్ నుంచి విజయవాడ డివిజన్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. సో అటు నుంచి వచ్చే ట్రాక్స్ చెన్నై నుంచి వస్తున్నాయండి. సో మనం తిరుపతి నుంచి వచ్చాం. గూడూరు జంక్షన్గా వ్యవహరిస్తుంది. సో గూడూరు జంక్షన్కి అయితే 20 అయ్యామండి. సో ఎప్పుడు గూడూరు వచ్చినా అద్భుతం ఏంటంటే అటుపక్క సింహపురి విత్ ఫాల్కన్ అయితే రెడీగా ఉంటుంది. దెబ్బకి ఛానల్ ఎటో పోయింది. ఆ దెబ్బకి మనం గూడూరు. సో 93 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే జస్ట్ 7 మినిట్స్ డిలేతో గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో గూడూరు జంక్షన్కి వచ్చేసరికి మనం గుంతకల్ డివిజన్ నుంచి విజయవాడ డివిజన్కి అయితే వచ్చేసాం. హౌరా చెన్నై మెయిన్ లైన్లోకి అయితే వచ్చేసాం అనమాట. సో అటు వెనకాల చూసారు కదా, నేను మీకు ఇంటర్వ్యూలోనే చూపించాను. సింహపురి ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ విత్ ఫలక్నామా ఎక్స్ప్రెస్ అయితే వెనకాల ఉంది. సింహపురి కూడా సూన్ చేద్దాం. సో ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత అవి పెట్టుకుందాం. సో సింహపురిలు, విశాఖలు, పల్నాడు, సింహాద్రి అవి అయితే ఆ స్ట్రెచ్లో అయితే పెట్టుకుందాం. కోణార్కు అదొకటి అవి అయితే అప్పుడు పెట్టుకుందాము. సో కాబట్టి జస్ట్ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసరికి 7 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము. సో కాబట్టి చాలా క్లాస్గా తీసుకొచ్చాడండి. నేను హడావిడి లేదు, గోల్ లేదు, హై స్పీడు అంటే అది ఎలాగో 110 సెక్షనే కాబట్టి చాలా పద్ధతిగా ఫ్లాట్ వీల్ వేసుకుంటూ తెలియకుండా తీసుకొచ్చాడు. 93 కిలోమీటర్లు ట్రావెల్ చేశారని నాకైతే అనిపించలేదు. సో కాబట్టి చాలా ఫెంటాస్టిక్గా లాక్కొచ్చాడు బండి. ఆల్మోస్ట్ డిలే కూడా అంత పెద్దగా లేదు, స్లాగ్ కూడా తక్కువే ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి మనకి ముందు చండీగఢ్ వెళ్ళే బండి ఉంది, మధురై చండీగఢ్ బండి. సో వాడు నాయుడుపేట తీసాడంటే విజయవాడ నాన్ స్టాప్. సో మనకి స్టార్టర్ కూడా వచ్చేసింది. సో ఆడి క్లియరెన్స్ వెళ్ళిపోతాం. ఆడు మనకి 20 కిలోమీటర్ల ముందున్నాడు. ఇప్పుడు మనం ఏ లైన్లోకి వేస్తాడు, ఎటు తోసుకుంటాడు అనేది అయితే చూస్తున్నా. సో మనకి స్టాపులు ఉన్నాయి కాబట్టి ఇటే సెంట్రల్ లైన్లో ఉంచుతాడు అనుకుంటాను. థర్డ్ లైన్ లాంటి ఏమి వాడ్డు. సో లెట్స్ గెట్ డిపార్టెడ్ ఫ్రమ్ గూడూరు జంక్షన్. సో మనమైతే గూడూరు నుంచి డిపార్ట్ అయిపోతున్నామండి. సో పక్కనే సింహపురి ఎక్స్ప్రెస్ విత్ పవర్లోకి 39396తో రెడీగా ఉంది. విజయవాడ WAP7 ఎండ్ టు ఎండ్ సింగిల్ లోకో సింహపురి. సో బాయ్ గూడూరు. విక్రమసింహపురి చేసా, ఇప్పుడు సింహపురి కూడా చేయాలి. ఇది వచ్చేసి గూడూరు ROR అండి, రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్. ఇది థర్డ్ లైన్ అనమాట. ఇది వెళ్ళి మనం పైనుంచి అటు పక్క వచ్చి థర్డ్ లైన్లోకి అయితే జాయిన్ అవుతుంది. రాత్రి మనం తిరుపతి బండిలో వచ్చింది దాంట్లో ముందు బ్లాగ్లో. ఇది ఎలా మన నెట్ మీదకి వెళ్తాడు. అసలు ఎప్పుడైనా ప్యాసింజర్ బండి ఆ బ్రిడ్జ్ ఎక్కితే క్యాప్చర్ చేయాలి రూట్లో అని కోరిక. మన పవన్ ఉంటాడు, తిరుపతి పవన్, తిరుపతి సాయినగర్ రెడ్డి బండి చేసినప్పుడు ఎక్కించాడు ఆ బ్రిడ్జ్ని. మనం కూడా ఎప్పటికప్పుడు ఎక్కిస్తాడేమో అని చూసి నాకు భలే నచ్చింది ఆ సీన్. సో అది అలా థర్డ్ లైన్ లాగా అయితే మారిపోద్ది.
యాజ్ ఎక్స్పెక్టెడ్ గూడూరు నుంచి ట్రాక్ అయితే 110లో అయితే ఉందండి. కానీ ఎంత 110లో ఉన్నా సరే వేదాయపాలెం మాత్రం 130లో క్లియర్ చేస్తాడని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వేదాయపాలెం ఎప్పుడు ఎలాంటి వరకు జరగదు, అది ఎప్పుడు ఇంటాక్ట్గానే ఉంటుంది. కాకపోతే ఆ వేదాయపాలెం 130 ఆ లైన్ ఉందా మనకు కూడా ఉందా అనేది అయితే కొంచెం ప్రశ్నార్థకం. అట్లనైతే వేదాయపాలెం 130 ఉంది, నేను ఫిక్స్. మనోడు కూడా కొడితే 130 ఇట్ విల్ బి వెరీ మచ్ హ్యాపీ అనమాట. సో కాబట్టి చూద్దాం వేదాయపాలెం 130 స్కిప్ కొట్టాడో లేదో. నెక్స్ట్ అలాగ వేదాయపాలెమే వెళ్తున్నాము. సో విల్ సీ. వేదాయపాలెం 130 స్కిప్ కొడితే మాత్రం పోస్ట్ స్టార్టర్లోనే మనకి మంచి జీడిపప్పు అయితే తగిలినట్టు లెక్క. సో కాబట్టి అసలు ముందు ఇదంతా స్టార్టరే. అసలు మెయిన్ కోర్స్ విజయవాడ దాటాక వైజాగ్ వరకు ఉంటుందండి రన్ను. అక్కడ నేను చిమ్మ చీకట్లో మాట్లాడుతుంటా, నా కళ్ళ వెలుతురుతోటి హెడ్లైట్కి మ్యాచ్ చేస్తా. ఈరోజు అంతా వెలిగిపోద్ది నా మొహం మాత్రం విజయవాడ నుంచి కొట్టాడంటే 130. సో 131 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు జస్ట్ 17 మినిట్స్ డిలే తోటి నెల్లూరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో జస్ట్ 17 మినిట్స్ డిలే. అది కూడా నేను మీకు చెప్పాను కదా, గూడూరు నుంచి ఆబ్వియస్లీ 110 సెక్షన్ మాత్రమే ఉంటుంది. గూడూరు నుంచి నెల్లూరు దాకా అయితే ఏమీ లేదు నాకు తెలిసినంత. సో వెనకాలైతే మీరు చూడొచ్చండి, సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ అయితే వచ్చేసింది. సో ఇదే జింగ్, నేను హై స్పీడ్ జింగ్ ఎక్స్పెక్ట్ చేశాను, కరెక్ట్గా స్టేషన్లో అయితే పెట్టాడు. మనకైతే ఇక్కడ 2 minutes ఆఫ్ హాల్టింగ్ ఉండబోతుంది. కానీ సెక్షన్ ఎలాగున్నా ఏది ఏమైనా మాత్రం వేదాయపాలెం స్కిప్ మాత్రం 120లో అయితే కొట్టాడు. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను వేదాయపాలెం ఖచ్చితంగా 120 కొడుతుంది. సో మొత్తం సెక్షన్ ఒక సైడ్ ఉంటే వేదాయపాలెం మాత్రం ఒక ఏపు ఉంటుంది. ఎప్పుడు వర్క్ జరిగినా అంతే. సో అక్కడ ల్యాండ్ కొంచెం బాగుంటుంది కాబట్టి వేదాయపాలెంలో అంత ఈజీగా మనకి లిమిట్ అయితే పెట్టరు. సో కాబట్టి చాలా బాగా కొట్టాడు. వేదాయపాలెం 120 స్కిప్ అయితే కొట్టాడు. నెల్లూరు తర్వాత మనం వెళ్ళి ఆగేది ఒంగోలు. సో నెల్లూరు ఒంగోలు మధ్యలో నాకు తెలిసినంత వరకు ఏమాత్రం మనకి జింక్స్ పడవచ్చు, కోరమండలు అవి ఇవి పడతాయి. సో అదైతే తీసుకున్నాను. అయితే ఫుడ్ తెచ్చాను. నాకు మన జర్నీ వై జంక్షన్స్ ఉంటాడు కదా మనోడు యశ్వంత్, సో మీరు చూసే ఉంటారు. మనోడైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి నాకైతే ఫుడ్ అయితే పంపించాడు. ఊళ్ళో లేడు, బట్ స్టిల్ అతను నేను చాలా మంచి సుపరిచితమైన స్నేహితులవే. సో మనకైతే డిపార్చర్ పడిపోయింది నెల్లూరు నుంచి. సో మనమైతే లోపలికి ఎక్కేసి సో ఫుడ్ అయితే తినేద్దాము. సో వెనకాల చూడొచ్చు వందే భారత్ వచ్చింది. సో ఆడు 5 minutes ఎంత డిలేలో ఉన్నాడు. సో మనం అయితే 17 minutes డిలే. సో ఎక్కేసి ఫుడ్ తినేసి ఫుల్ ప్లెక్స్ RF అయితే చేసుకుందాం. విజయవాడ నుంచి చరణ్ జాయిన్ అవుతాడు మనతోడు. సో లెట్స్ గెట్ డిపార్టెడ్ ఫ్రమ్ నెల్లూరు.
తో పాటు కింగ్తో జింగ్ అదిరిపోయిందండి. ఆడొక 110 ఈడొక 110 ఇద్దరం ప్లాట్ఫామ్ స్కిప్పులు త్యాగం చేసి జింగిల్ అయితే తీసుకున్నాం. మా ఫ్రెండ్ ఉన్నాడు కోరమండల్లో, కాబట్టి కావలి వరకు ఓకే. ఒంగోలు నుంచి నాకు తెలిసి ఇంకొంచెం గట్టిగానే కొట్టే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడి నుంచి ఒంగోలు వరకు ఎట్లా కొడతాడు, ఒంగోలు నుంచి విజయవాడ దాకా ఎలా కొడతాడు, విజయవాడ నుంచి మొదలవుద్దండి విజయరథం. ఈ విశాఖపట్నం వీరుడు విశాఖపట్నం వరకు విజయవాడ నుంచి ఏ రేంజ్ ధీరత్వం చూపిస్తాడో పిలిచి దేనికి కంగారు లేదు. మిడ్ నైట్ మసాలా వరకు మనకి బొమ్మ బాకీ ఉంది. ఊరుతున్న ఆవకాయలాగా ఊరించి దాచిన ఉలవచారులాగా కొట్టాడండి. మేగడేసి వడ్డించినట్టు ఉలవపాడు స్కిప్. ఉలవపాడు దెబ్బకి నా బుర్రపాడు బండి మాత్రం చెప్తున్నా. ఒక్క స్కిప్ దట్ వన్ ఉలవపాడు 130 స్కిప్ అవుట్ ఆఫ్ సిలబస్ సడన్గా లేపేశాడండి. 70 నుంచి 130కి జమ్మని లేపేశాడు. దట్ వన్ స్కిప్ ఈ జర్నీ మొత్తానికి 100% డెఫినేషన్. పిఎం స్కిప్ కొట్టాడు ఉలవపాడు. అదిరిపోయింది. ఉలవచారు వేసుకుంటే ఇంత కిక్ రాదేమో. ఉలవపాడు జిప్ చూసినంత కిక్. నెక్స్ట్ రాబోతుంది సెంగరాయకొండ స్కిప్ పెట్టకూడతాడో చూద్దాం. అది కూడా పిఎం స్కిప్పే. ఆ ఊరించి కొట్టిన ఉలవపాడు స్కిప్, స్టైల్లో కొట్టిన సెంగరాయకొండ స్కిప్, ఆ తర్వాత తీసుకున్నాడు టంగుటూరులో తాండవానికి బ్రేకు. బెజవాడ వచ్చే లోపు నా మొత్తం బాకీ తీర్చేస్తున్నాడు. బెజవాడ విశాఖపట్నం మధ్యలో నేను ఏమవుతానో నాకు గ్యారెంటీ లేదు, మీకు గ్యారెంటీ లేదు. చిమ్మ చీకట్లో చిత్త కొట్టేసుకున్నారండి. సో 248 కిలోమీటర్లు తిరుపతి నుంచి క్లియర్ చేసిన లాస్ట్ 100 కిలోమీటర్లు మాత్రం విజయవాడ వైపు విజయ విహారం చేసుకుంటూ తీసుకొచ్చాడండి. అది కూడా సిలబస్లో 2 ఏది ఊరించి కొట్టిన ఉలవపాడు స్కిప్పు, యమా స్టైల్లో కొట్టిన సెంగరాయకొండ స్కిప్పు లాంటి 2 స్కిప్పులు సిలబస్లో వేసుకొచ్చిన తర్వాత
ఓచో కొత్త కోసుకుంటూ ఒంగోలు దాకా తీసుకొచ్చాడు. ఇంకా లైన్ బాగాలేదు అనుకున్నాను, కానీ ఎంత చూసినా ఊరించి కొట్టిన స్కిప్కే వాల్యూ ఎక్కువ, ఊరించిన ఆవకాయకే వాల్యూ ఎక్కువ. సో కాబట్టి తగ్గాడు 130 అన్నాడు, 90 అన్నాడు, 85 అన్నాడు, 75 అన్నాడు. ఒక్కసారి లిమిట్ ఎగిరిపోయిన తర్వాత టీఎస్ఆర్ లేని చోట కొట్టాడండి. టీఎస్ఆర్ లేని చోట వీడు చేసిన తిరుగుబాటు నేను ఇప్పటిదాకా ఏ బండితోనూ చూడాల. సో కాబట్టి నాకు తెలిసి ఎందుకో చిమ్మ చీకట్లో చరిత్రలు మారిపోయేలాగా ఉన్నాయి ఆఫ్టర్ విజయవాడ. సో మనకైతే ఇక్కడ 2 minutes ఆఫ్ హాల్టింగ్ అయితే ఉండబోతుంది. జస్ట్ 16 నిమిషాలు డిలే అయితే వచ్చాం. తీస్తే దీని అమ్మ డైరెక్ట్ విజయవాడ తీస్తే ఏలూరు తీస్తే రాజమండ్రి తీస్తే సామర్లకోట, దువ్వాడ, వైజాగ్. సో ఈ విశాఖపట్నం వరకు జరిగే రచ్చ నాకు గ్యారంటీ లేదు, మీకు గ్యారంటీ లేదు. సో కాబట్టి ఎప్పుడైనా ఒక్కసారి నాకు సర్టిఫికేషన్ వచ్చి ఈ బండి బాగుంటుందని నేను మైండ్లో ఫిక్స్ అయ్యానా, ఆ బండి నన్ను మోసం చేసినట్టు చరిత్రలో లేదు, నేను మోసపోయినట్టు చరిత్రలో లేదు. సో కాబట్టి 100% సాటిస్ఫై అయిపోయాను. ఆ టికెట్ డబ్బులు నాకు విజయవాడ దాకా వెనక్కి వచ్చేసినాయి. సెకండ్ హాఫ్ మీకు బోనస్, నాకు బోనస్. నాకు తెలిసి వీడు కొట్టుడికి పొనగలతో మీరన్నా పోవాలి, నేనన్నా పోవాలి. ప్రాణాలు కూడా మాత్రం ఫిక్స్. సో కాబట్టి విజయవాడలో చరణ్ కూడా వస్తాడు. సో మనకి ఇంకా ఈజీ అవుద్ది. అది ఇంకో సెకండరీ డివైస్ ఉంది కాబట్టి మన దగ్గర స్పీడోమీటర్ కూడా పెట్టచ్చు విజయవాడ నుంచి. మనం చెప్తున్నా, కన్సిడర్ దిస్, ఇప్పటికీ చెప్తున్నా, ఈడ్ని కన్సిడర్ చేయండి. సోమవారం వస్తున్నాడు, సెలవులు దొరకవు, అది ఇది అని చెప్పి 100 సీట్లు కరెంట్ అవైలబిలిటీలో వెళ్ళాల్సిన బండిది కాదు. ఇలా కొడుతున్నాడిని ఎవడైనా 100 సీట్లు ఖాళీగా పంపిస్తాడరా విజయవాడ దాకా ఇలాంటి బండిని. సో కాబట్టి చెప్తున్నాను, ఎక్కాల్సిన బండి ఖచ్చితంగా ఎక్కాలి అంతే. అసలు సగం ట్రాక్ ఉన్నప్పుడు 130లో కొడితేనే నేను ఇలాగుంటే ఫుల్ ప్లెజ్లో 130 వచ్చినప్పుడు ఇంకెట్ట కొడతాడు వీడు. సో కాబట్టి తాండవానికి సర్వం సిద్ధంగా ఉంది. నెక్స్ట్ తీస్తే విజయవాడ నుంచి ఇంకా ఫుల్ ప్లెజ్డ్ 2.0 వర్షన్ మంది. సో కాబట్టి విజయవాడలో సరదాగా చూద్దాం పదండి, వాట్ హ్యాపెన్స్ నాకు కూడా తెలియదు. ఐఎమ్ ఫుల్లీ ఎక్సైటెడ్.
దారిలో బాగుతున్న వీరబాదుడు ఏదైతే ఉందో ఇప్పుడే కొట్టాడండి చీర ఫ్లాట్ 110 ప్లాట్ఫామ్ చుట్టూ. మనోడు గట్టిగా బాకీ తీర్చేస్తాం విజయవాడ వెళ్ళే లోపల ఫిక్స్ అయిపోయాడు. దాటే లోపు సిలబస్ మార్చేస్తాం విజయవాడ దాటి తర్వాత నాకు అర్థమైంది. ఫెంటాస్టిక్గా కొడతాడండి. కొంచెం అండర్ ఎస్టిమేట్ చేశాను కానీ ఏమీ ఉండదు విజయవాడ దాకా అని అనుకున్నాను. అనుకోవడం వల్ల ఇది అద్భుతంగా ఉందని అనిపించట్లేదు కానీ బ్యాట్ వదిలేస్తున్నాడు. బాపట్ల దాకా బాదిన బాధుడికి దెబ్బకి బాబు పీటీ. ఇప్పటిదాకా 20 నిమిషాలు డిలే ఉండేవాడు. బాపట్ల వరకు తీసుకొచ్చిన బాధుడికి అయ్యగారు పీటీలోకి వచ్చేసారు. ఆఫీసులు కృష్ణగిరి జంక్షన్ తర్వాత విజయవాడలోకి ఎలా తీసుకుంటాడని నాకు సంబంధం లేదు కానీ జాతి కొట్టడు చూపించాడు. జనరల్ టికెట్ గాడి సర్టిఫై చేశాడంటే పండింతే.
సో మనల్ని అయితే అందరికీ అన్ఎక్స్పెక్టెడ్, మనకు మాత్రం తెలిసిన పిఎఫ్ నెంబర్ 1కి అయితే తీసుకున్నాడండి. సో యూజువల్లీ 6, 7 వేయాలి. 6 ఆక్యుపైడ్ బై చండీగఢ్, 7 ఆక్యుపైడ్ బై గురుదేవ్. సో కాబట్టి మనల్ని క్లియర్ చేస్తే డిఎల్ఎస్ఏ నుంచి క్లియర్ చేసి ముందు బయటికి లాగుతాడా లేదా చూడాలి. మనోడైతే యాజ్ ఆఫ్ నో బీటీ అరైవ్ అయిపోయాడు విజయవాడకి 5 నిమిషాలు. పిఎఫ్ నెంబర్ 1. సో 386 కిలోమీటర్లు విజయ విహార యాత్ర చేసుకుంటూ వచ్చిన తర్వాత మనోడైతే విలేదండం వాడుకుంటూ విజయవాడకి 10 మినిట్స్ బీటీ అయితే వచ్చాడండి. చెప్తున్నాను, సెక్షన్ బాగాలేదని నేను పెట్టుకున్న బెంగ మొత్తం తీర్చేశాడు, హోల్సేల్గా తీర్చేశాడు. అరే కొట్టాడురా, ఆఫ్టర్ నెల్లూరు కొడతానే ఉన్నాడు రా. ఈ రోజే లేపేసి ఉన్నారు సెక్షన్. నాకు తెలిసినంత వరకు ఏమాత్రం అంటే కాన్స్టెంట్గా అన్ని చోట్ల కొట్టలేదు. 130 ఆపాడు. కొన్ని స్టేషన్ స్కిప్పులు మాత్రం 130 కొట్టాడు. కొట్టిన ప్రతిదీ తీసా, కొన్ని మిస్ చేశాను. నెల్లూరు తర్వాత 2-3 మిస్ చేశా తింటున్నాను అప్పుడు. తర్వాత కొట్టాడు అయ్యా ఒంగోలు, తర్వాత దంచుకుంటూ వచ్చేసాడు. బాపట్ల వచ్చేసరికి బీటీ, బాపట్లకు వచ్చేసరికి బీటీ బండి కొట్టాడండి. చెప్తున్నాను, ఒక్కొక్క స్కిప్ ఒక్కొక్క స్టైల్లో కొట్టాడు, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో. నేను మీకు చెప్పా అసలు ఓ డైలాగ్ వేసాను రా, అసలు ఆడి అమ్మ జాండ్రపేట కొట్టాడు రా, అసలు ఏం కొట్టాడు రా, జాండ్రపేట కొట్టాడు స్కిప్పు. అదేది చినగంజం మళ్ళీ వంటనే కొట్టాడు. తర్వాత పెట్టా మటన్ బిర్యానీ బాగుంటుంది అన్నాడు, ఊరి పేరు ఏంట్రా అది, ఉలవపాడు. ఉలవపాడు అయితే బుర్రపాడే, ఉలవపాడు బుర్రపాడు. అసలు చెప్తానండి కొట్టుకొచ్చాడు. నేను చెప్తాను కదా, అరే నువ్వేం చెప్తావు చెప్పరా చాట్లో, నువ్వేదో అంటావు నా గురించి. చాట్లో నా పేరు చూస్తే అదే మనోడికో సెంటిమెంట్ ఉంటుంది. బండి రిజర్వేషన్ చాట్లో పారిదేవి గారి పేరు చూస్తే నార్మల్ బండి కూడా ప్యాక్ ఆడుకుంటూ తిరుగుతుందని చెప్తుంటాడు మావాడు. సో ఈడే కనిపెట్టాడు అది ఆ సూక్తి. సో కాబట్టి ఆ విధంగా అయితే ఫెంటాస్టిక్గా క్లియర్ చేసుకొచ్చాడండి. సో మనకి ఎక్కడి నుంచి బండి సెకండ్ వర్షన్ అయితే ఉంటుంది. సో ఇప్పటి వరకు మాకు తెలియదు 130 ఉందని, మాకు తెలియకుండా కొట్టాడు కాబట్టి మాకు ఎలా ఉంది. సో ఇక్కడి నుంచి విజయవాడ, ఏలూరు, రాజమండ్రి విఎస్కేపీ స్ట్రెచ్, అన్నవరం స్కిప్ ఉంది, మర్చిపోతున్నారు మీరు. అన్నవరం స్కిప్ మర్చిపోవద్దు చెప్తున్నానండి. బండి మామూలు కాదు. ఇప్పటికీ మళ్ళీ ఒంగోలులో ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ బండిని కరెంట్ అవైలబిలిటీ 150 సీట్లతో నడుపుతున్నామంటే పాపం మందే, కన్సిడర్ చేయాలి. ఈ బండి హ్యాస్ టు బి కన్సిడర్డ్. ఇది ఖాళీగా నడుస్తుందంటే అర్థం లేదు. యూస్ చేసుకోండి, ఇప్పటికైనా కన్సిడర్ చేయండి. లోపల లగేజ్ పెట్టేసి రెడీగా ఉందాం పద. సో మనల్ని విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వేయడానికి గల కారణం ఏంటంటే అండి, 6లో నాగర్కోయిల్ నుంచి షాలిమార్ వెళ్ళే గురుదేవ్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉన్నాడు. వాడు వీక్లీ బండి, నాగర్కోయిల్ షాలిమార్ గురుదేవ్ మెంటల్ బండి, చాలా హై ప్రయారిటీ ఉన్న బండి. సో వాడి వెనకాల మనం వచ్చింది మధురై చండీగఢ్ వచ్చింది. మధురై చండీగఢ్కి 20 కిలోమీటర్ల వెనకాల మనం వచ్చాం. వాళ్ళిద్దరూ మనకి 40 కిలోమీటర్స్ ముందు ఉన్నారు. మధురై చండీగఢ్కి గురుదేవ్ అది P4తో వచ్చింది. మనకి ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ ఎంత ఉంది. బట్ P4 అవడం మూలంగా వాడు మనతో పెద్ద డిస్టెన్స్ అయితే చేయలేపాడు. సో కాబట్టి ఆ 2, 6 and 7 ఆక్యుపైడ్ ఉన్నాయి. సో కాబట్టి 5లోకి మనం తీసుకోవడానికి అవ్వదు. సో 10 నుంచి అప్పుడే జనశతాబ్ది మనకి ఎదురొచ్చింది చూసారు, అది వదిలేడు. సో కాబట్టి అందుకని 1కి తీసుకొని ఇక్కడైతే పెట్టాడు అనమాట. 1 నుంచి మనం మూవ్ అయ్యి ముందుకెళ్తే డిఎల్ఎస్ వైపు నుంచి అయితే వెళ్ళాలి. సో గురుదేవ్కి అయితే డిపార్చర్ ఇచ్చేసాడు, అయిపోయింది. మనం 5 minutes బిఫోర్ టైం అయితే వచ్చాం. 4:15కి రావాలి, మనం 4:05కి అయితే వచ్చేసాము. సో కాబట్టి బీటీ వచ్చింది ఒక 10 నిమిషాలు, ఆగాల్సింది ఒక 5 నిమిషాలు, మొత్తం పావు గంట హాల్టింగ్ టైం అయితే తీసుకుంటాం మనం ఇక్కడ. సో కాబట్టి 4:20కి అయితే బయలుదేరుతాం ఇక్కడి నుంచి. సో 4:20కి బయలుదేరిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ ఉండబోతుంది డైరెక్ట్ వెళ్ళి ఏలూరు తర్వాత రాజమండ్రి తర్వాత సామలకోట, దువ్వాడ అవుతుంది సామలకోట, వైజాగ్. సో అక్కడ వరకు అయితే ఫుల్ పేజ్. వైజాగ్లో మనకు లోకల్ రివర్సల్ అయితే ఉంటుంది. సో కాబట్టి చెప్తున్నానండి, ఇక్కడ వరకు బండి కొట్టుడు అలాంటి అయితే కొట్టుడు అయితే కాదు. సో మెల్లగా సాయంత్రం పూట అలుముకుంటున్న చిమ్మ చీకట్లలో చరిత్రలను తిరగరాసేసే సీన్లు చాలా త్వరగా రాబోతున్నాయి. సో చిమ్మ చీకట్లో చరిత్ర తిరగరాసే సీన్లకి భువనేశ్వరపు బాటసారికి విశాఖపట్నం రథసారథి యొక్క సారథ్యం అయితే జాయిన్ అవబోతుంది. మరి కొద్దిసేపట్లో విజయవాడ దాటిన తర్వాత విజయవాడ నుంచి విజయనగరం వైపు, విశాఖపట్నం వైపు విలేతాండవం తీసుకుంటూ మన విశాఖపట్నం వీరుడు పరుగులైతే అందించబోతున్నాడు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రమ్ ది డిపార్చర్, లెట్స్ మీట్ ఇన్ ది డిపార్చర్. సో మన పోస్ట్ విజయవాడ విహారానికి అయితే మన స్టార్టర్ అయితే పడిపోయింది. విజయవాడ నుంచి మనకి డిపార్చర్ పడిపోయింది. సో PF1 నుంచి అయితే మనం డిపార్ట్ అవుతున్నామండి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి. నాలుగు 20కి డిపార్చర్, 4:20కి టక్మని తీశాడు.
रेड हमसफर आईफोन మాస్ రన్నింగ్ ఆడుకుంటాడు ఎందుకు మన మానసిక పరిస్థితులతోటి. ఒడ్లు వచ్చింది కదా. జాతర జాతర అదిగా రెడీ మొత్తం మామూలు జాతర ఏంటి ఎదురంటే. ఊరేగింపు పైగా ఈరోజు కొర్ల బండి ఊరేగింపు. నాలో రైల్ ఫ్యాన్ పుట్టిన ప్లేస్ రా పవర్ ప్యాట్ అడి. ఓయమ్మా సో 446 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత అది కూడా కొంచెం పరాక్రమం తగ్గించుకున్న తర్వాత 40 నిమిషాలు లేట్గా మనమైతే ఇప్పుడు ఏలూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. మా ఏలూరు మూమెంట్ మామూలుగా లేదు. మాకు ఈరోజు జాతర జరుగుతుంది, గంగానమ్మ జాతర ప్లస్ ఊరేగింపు. మొత్తం ఊరు మొత్తం ఫుల్ లోడెడ్, ఒక చోటే ఉంటుంది ఊరు మొత్తం కలిసి. సో మామూలు హడావుడి అయితే ఉండదు. సో మిగిలిన వాళ్ళేమో ఈరోజు ఇంకా అదృష్టం కొద్దీ తప్పించుకొని స్టేషన్కి రాగలిగిన వాళ్ళు బళ్ళెక్కి వెళ్ళిపోతుంటారు. సో మనమైతే 40 మినిట్స్ డిలే అయితే వచ్చాము. ఎందుకంటే మన ముందు గురుదేవ్ వెళ్ళిపోయాడు. డిస్టెన్స్ క్లియర్ చేసినా సరే తాళప్రోలు, ముస్తాబాద్, గన్నవరం దగ్గర క్లియరెన్స్ అయితే సరిగ్గా లేక మనం అయితే కొంచెం స్లో డౌన్ అవ్వాల్సి వచ్చింది. నాకు తెలుసు నూజివీడు వరకు ఉండదని తెలుసు. నూజివీడు తర్వాత ఫ్లాట్ 130 ఎక్కించాడు, ఒక చోట ఎక్కించి దింపాడు. కానీ ఏలూరు తర్వాత మనకి రాజమండ్రి వరకు నాన్ స్టాప్ రన్ అయితే ఉండబోతుంది. వేవడోలు స్కిప్, చేబ్రోలు స్కిప్, తాడేపల్లిగూడెం స్కిప్, నిడదవోలు స్కిప్, నవాపల్లి స్కిప్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్లో ఉంటాయి. సో కాబట్టి ఇక్కడి నుంచి యావరేజ్ చూద్దాం, రాజమండ్రికి ఎంత యావరేజ్తో కొడతాడో చూద్దాం. రాజమండ్రి తీస్తే మళ్ళీ సామర్లకోట
విశాఖపట్నం వైపు విజయపథం మధ్య పరిగెత్తుకుంటూ వెళ్తాడు. సో కాబట్టి 1 minute ఆఫ్ షెడ్యూల్ హాల్టింగ్ తర్వాత మనం అయితే డిపార్ట్ అయిపోతాం. 1 minute మాట్లాడేసాం. సో లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ది ట్రైన్. ఓచకోత ఆరంభం. మెయిన్లాండ్ డిపార్చర్ ఏలూరు. ఎప్పుడు లక్ష్మి అవుతావురా రే నీ అబ్బా. ఏలూరు దాటిన తర్వాత నుంచి ఒకటే మాట అండి, ఏళ్తున్నాడు ట్రాక్ని. మామూలుగా ఏలట్లా, ఎంపరర్ ఆఫ్ ది ట్రాక్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. 20 ఎంత పడుతున్నాడు బండి అట్లా. వీడు షాకు. చరణ్ ఎప్పుడు ఏలూరు విశాఖపట్నం స్ట్రెచ్లో ఇంత హై స్పీడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదట. సో కాబట్టి మనోడు యూఫేరోలో కొట్టుకుపోతున్నాడు. హైలైట్ చూడండి, తలకాయ బయట పెట్టి 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 గాలికి ఒక హెయిర్ స్టైల్లో సెట్ అయిపోయింది. పుట్టప్పుడేమో ఎటు తిప్పితే అటు తిరుగుద్ది. ఇప్పుడు మొత్తం అయిపోయింది. దీన్ని ఏం కెలకక్కర్లేదు, మనం కెలికినా కూడా ఏం కాదు దీనికి. సో ఈ రెమెడీ ఏదో బాగుంది. హెయిర్ సెట్ చేసుకోవాలంటే జల్లగిల్లు వద్దు, 1 గంట తలకాయ బయటెట్టండి సాల్వ్. సో అన్ఎక్స్పెక్టెడ్గా మనకైతే తాడిపల్లి కూడా లిమిట్ అయితే పెట్టాడండి ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్లో ఉన్నందుకు. ఈరోజే దరిద్రం కొద్దీ మన బ్యాడ్ లక్, లేకపోతే దద్దరిల్లేది. ఎనీహౌ బాబా సూపర్ యాక్సలరేషన్ రా, నైస్ రా. అది
కరెక్ట్గా 5:50కి అయితే ఏలూరు డిపార్చర్ కొట్టాడండి. కరెక్ట్గా 6:30 అయింది. సో 6 అంటే కరెక్ట్గా 40 నిమిషాల్లో నిడదవోలు స్కిప్ అయితే కొట్టాడు మమ్మల్ని. 40 నిమిషాల్లో 70 కిలోమీటర్లు ఎట్ట కొట్టుకొచ్చాడు అసలు. బీభత్సమైన రన్నింగ్ అసలు. ఫ్లాట్ 130 దిగిన పాపాన పోలేదు. ఏలూరు దాటిన తర్వాత నా ఫాస్టెస్ట్ ట్రావెలింగ్ ఏలూరు నుంచి నిడదవోలు వరకు. రాజమండ్రి వరకు చూసుకుంటే కరెక్ట్గా 1:08 వచ్చానండి. ఒకసారి 6 అవర్స్ లేటు. నాందేడ్ విశాఖపట్నం ఆ రోజు P4 22206 ఆ రోజు పవర్. అది నాకు బాగా గుర్తు. ఆ రోజు వచ్చాను. కరెక్ట్గా 1:09 తీసుకొచ్చాడు. ఎక్కడికి గోదావరి రైల్వే స్టేషన్లో ఆపాడు కరెక్ట్గా. అక్కడ కొలత వేసుకున్నాను. సో రాజమండ్రి లోపల మెల్లగా తీసుకుంటాడు కాబట్టి ఎఫెక్టివ్ టైం అలాగా. 40 నిమిషాల్లో నిడదవోలు తీసుకొచ్చాడు. ఇక్కడి నుంచి రాజమండ్రికి 1:10 కంటే 1 నిమిషం తక్కువగా రాజమండ్రి స్టేషన్లో పెడితే ఇటు కాలు మొక్కుతా. నేను ఇటు కాలే మొక్కుతా. టికెట్ తీసేది లేదు, మేము ఉంటాడుగా. కొట్రా. ఎగ్జాక్ట్లీ 6:53 అండి. నేను చెప్పిన లాజిక్ ప్రకారం రికార్డు 7 నిమిషాల్లో బ్రేక్ చేశాడు. లాస్ట్ టైం నేను గోదావరి స్టేషన్ వరకే లెక్కేసా, విశాఖపట్నం నాందేడు. బట్ స్టిల్ ఇంకా 7 నిమిషాల్లో స్టేషన్లో ఆరామ్సే తీసుకెళ్ళి పెడతాడు. హెచ్ఆర్పిటి వీడు కూడా హెచ్ఆర్పిటి సేస్ బా. వీడు హెచ్పి లాగ్ చేద్దాం అవసరం అంట వీడికి అసలు. కొడతాడు 130 బొంగు. మామూలుగా స్లాగే. అందులో 10 నిమిషాలు కూర్చునేవాడు స్టేషన్లో. ఇప్పుడు వెళ్ళి 20 నిమిషాలు కూర్చుంటున్నాడు ఒక్కో స్టేషన్లో. బెంగళూరు దాటిన తర్వాత తిరుపతి దాటిన తర్వాత బెంగళూరు దాకా కూర్చుంటారు ఒక్కో స్టేషన్లో. చిత్తూరులో 10 నిమిషాలు, పాకాల్లో 10 నిమిషాలు. సింగిల్ లైన్ సెక్షన్ కదా పైగా. భీమవరం దగ్గర ట్రాన్సిటా 0757557 నింజా మీడియా ఇండియాస్ లార్జెస్ట్ రైల్వే ఆడియో అడ్వర్టైజింగ్ కంపెనీ. టింగ్ టింగ్ టింగ్. కాసేపు అయితే కాండం లేకుండా సెక్స్లో పాల్గొన్నారని అడిగితే ఎవరితో ఇది. సో 535 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. 2 విషయాలు మాట్లాడాలి ఇక్కడ. 2 years తర్వాత నా ఫాస్టెస్ట్ ట్రావెలింగ్ ఆఫ్ 90 కిలోమీటర్స్ ఏలూరు నుంచి రాజమండ్రి వరకు 2 ఏళ్ల క్రితం ఉన్న రికార్డు వచ్చేసి 1:10. అది కూడా రాజమండ్రి కాదు, గోదావరి స్టేషన్లో. ఆ రోజు క్లియరెన్స్ లాగా ఆగిపోతే గోదావరి దిగిపోయాను. కొలుచుకుంటే 6 hours లేట్ ఆ రోజు. నాందేడ్ విశాఖపట్నం బండి. ఆడు 1:10 ఏలూరు నుంచి రాజమండ్రికి P4 22206 తీసుకొచ్చాడు నన్ను. అదే రికార్డ్ బ్రేక్ చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఈరోజు ఈ బండి 1:03 కరెక్ట్గా 1:03 ఇంకా 7 నిమిషాలు మిగులుండగానే గోదావరి రైల్వే స్టేషన్ కంటే ఇంకో 3 కిలోమీటర్లు ఎక్స్ట్రా ట్రావెల్ చేసి క్లియరెన్స్ లేకపోయినా
కొవ్వూరులో లాస్ట్ మినిట్ క్లియరెన్స్, గోదావరి స్టేషన్ ఇంటేక్ లాస్ట్ మినిట్ క్లియరెన్స్తో అది లాగైనా సరే పైగా తాడేపల్లి కూడా టీఎస్ఆర్తో పెట్టుకొని క్లియర్ చేసి ఇంకా 7 minutes ముందే తీసుకొచ్చాడు. అయ్యి కూడా పడిపోయి ఉంటే నాకు తెలిసి ఏమాత్రం ఇంకో పావు గంట టైం అయితే క్లియర్ చేసేవాడు. సో 2 years తర్వాత నా ఫాస్టెస్ట్ ఎక్స్పీరియన్స్ బిట్వీన్ ఏలూరు నుంచి రాజమండ్రి చెప్తున్నా. ఇప్పటికైనా చెప్తున్నా, దిస్ ఈజ్ మేకింగ్ ఏ క్లియర్ స్టేట్మెంట్. ఈయన్ని కన్సిడర్ చేయండి. బండి ఎక్కాలనుకుంటే ఒక్కసారి వెళ్ళాడికి కనిపించండి, మిగిలింది ఆడు చూసుకుంటాడు. సో కాబట్టి కుందన్ వచ్చాడు. కుందన్ ఈ మధ్య ఒక రైమ్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎవరైనా ఇలా అంటే దీస్ ఆర్ మై ప్రైవేట్ పార్ట్స్. సో నెవర్ ఎవర్ టచ్ కుందన్స్ ప్రైవేట్ పార్ట్స్. సో కాబట్టి గుడ్ టచ్ బ్యాడ్ టచ్, దిస్ ఈజ్ కాల్డ్ బ్యాడ్ టచ్. సో అలా చేయకండి ఎవరు. సో రెస్పెక్ట్ యువర్ గాయ్ ఫ్రెండ్స్. రే నువ్వు నవ్వక. సో ఆ విధంగా ఊచకోత ఇక్కడి నుంచి వైజాగ్కి ఇంకొక డబుల్ బొనాన్సా అయితే ఉంటుంది. సో ఆ విధంగా కుందన్ వచ్చాడు మమ్మల్ని చూడటానికి. కనిపించరా? ఎస్, కుందన్ అయితే వచ్చాడు. సో కాసేపు కుందన్ని హెరాస్ చేసిన తర్వాత మనం డిపార్చర్లో కలుసుకుందాం. బాయ్ యూ చీప్ స్లట్. లంచే బాయ్. దిగే వెళ్ళిపో, అర్జెంట్ ఇంటికి వెళ్ళి. ప్లాట్ఫామ్ టికెట్ లేదు నీ దగ్గర. సీవ్ దిస్ బిచ్. ఎవ్రీబడి టేక్ యాలిమనీ. వాడు చీప్ చిల్లర్. సో మనం అయితే రాజమండ్రి నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. ఫేమస్ నందదు గౌతమి అరైవల్. సో 585 kilometers క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చామండి. 30 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. రాజమండ్రి తర్వాత ఒక రేంజ్ తాండవం అయితే ఆడాడు. మీద భోంచేసాడానికి అయితే కూర్చున్నాం. సో ద్వారపూడి స్కిప్ ఒకటి 120లో కొట్టాడు. మిగిలిన అన్ని బెక్కవోలు అవి ఇవి టీఎస్ఆర్లు ఉంటాయి. మధ్యలో ఏరియా అంతా ఫ్లాట్ 130లో క్లియర్ చేసుకుంటూ వచ్చాడు. సో ఇక్కడి నుంచి విశాఖపట్నం వరకు మనకి నాన్ స్టాప్ రన్ అయితే ఉండబోతుంది. అంటే దుబాయ్లో ఖచ్చితంగా ఆపుతాడు, జోన్ చేంజ్ కాబట్టి. సో కాబట్టి ఇక్కడి నుంచి విశాఖపట్నం వరకు ఊర తాండవం చేద్దాం. విశాఖపట్నం నుంచి విజయనగరం వరకు కూడా వ్లాగ్ చేద్దాం. విజయనగరంలో మేము పడుకుందామని డిసైడ్ అయిపోయాము. సో కాబట్టి అక్కడ దాకా ఫుల్ ప్లెజ్డ్ వ్లాగ్ అయితే ఉంటుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇంక లేచి భువనేశ్వర్లో వైండప్ చేసేయడం సెక్షనే. ఇక్కడ దాకా అయితే ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ దాకా డ్యూరేషన్ ఎలా వచ్చింది, ఊపు ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఇక్కడి నుంచి పడాల్సిన జీడిపప్పులు స్కిప్పులు టప్ప 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 పడతా ఉంటే పడాల్సిన సింగిల్ కవర్ చేద్దాం, ఇటు పక్క ఓటీలు కవర్ చేద్దాం. సో మనకి 2 minutes ఆఫ్ హాల్టింగ్ తర్వాత మనం అయితే డిపార్చర్ అయిపోతాం. సో కాబట్టి లెట్స్ గెట్ కంటిన్యూడ్. మనకి ఇక్కడ పడుతుందండి అన్నవరం స్కిప్ ఒకటి, గొల్లప్రోల్ స్కిప్ ఒకటి ఉన్నది. ఫుల్ సిలబస్ ఉన్నది. అన్న సిలబస్ మార్చేశాడు. చెమ్మ చీకట్లో చరిత్ర రాయబోతున్నాడు. సో లెట్స్ కంటిన్యూ.
నేను మీకు చెప్పడం బోర్డు మీద ఆర్ఎస్ఏ కదా, మల్టిపుల్ ఆర్ఎస్ఏ. సో మీకు ఇంకో విషయం చెప్పాను కదండి, దీనికి ఈ ట్రైన్కి చాలా మల్టిపుల్ ఆర్ఎస్ఎస్ ఉంటాయి. పూణే భువనేశ్వర్ మల్టిపుల్ ఆర్ఎస్ఏ అంటే బోర్డు మీద ఉండదు. బండి సిటీలోకి వెళ్ళిపోయిన తర్వాత బోర్డులు పీకేసి వేరే ట్రైన్ బోర్డులు అయితే వేస్తారు. అలాగే ప్రశాంతితో కూడా ఆర్ఎస్ఏ ఉంది బండి, ప్రశాంతికి కూడా రేకు వాడతారు. సో అది ఎలా అంటే, సో మీరు చూడండి కోచ్ డిపో భువనేశ్వర్ వాళ్ళు క్లీనింగ్ సమ్మరీ ఆఫ్ ట్రైన్కి ఫ్లో చార్ట్ అయితే పెట్టారు. సో ఇది ప్రశాంతిగా ఒక రేక్ నడిచిన రోజున ఫ్లో చార్ట్ ఇంకా పీకడం మర్చిపోయారు దీన్ని. సో ఆబ్వియస్లీ రేక్ షేరింగ్ ఉన్నట్టే ఈ బండికి దానికి. సో మరికొద్ది సేపట్లో ద మోస్ట్ అవైటెడ్ సిలబస్లో పార్ట్, ద మోస్ట్ అవైటెడ్ చాప్టర్ అయినటువంటి అన్నవరం స్కిప్ అయితే రాబోతుంది. స్టే ట్యూన్డ్. ఇది ఎలా కొడతాడో చూద్దాం. చెప్తున్నాను, బెటర్ దాన్ ఫాల్కన్, 100% బెటర్ దాన్ ఫాల్కన్ స్కిప్ అన్నవరం స్కిప్. సో బాబాయ్ 133లో కొట్టాడండి, ఫ్లాట్ 133లో కొట్టాడు అన్నవరం స్కిప్. నా భూతం నా భవిష్యత్. లచ్చ నోట్లో నుంచి దెంగేయడానికి నువ్వు అరాచకానికి ఒక లైన్ ఉంటే అరాచకపు అంచు నుంచి పోనిస్తున్నాడు. ఫ్లాట్ 130లో పీక్స్ పూనకాలు చూస్తాను నేను చరణగాడు. బండి ఏం కొట్టుడండి, ఏం కొట్టుడు. అది ఉన్న డిలే కవర్ అయిపోయి ఖచ్చితంగా దుమ్మోడు వెళ్ళేసరికి 40 నిమిషాలు అట్లీస్ట్ బిఫోర్ టైం పెట్టేలాగా కొడుతున్నాడు. ఏం కొట్టుడు, ఏం కొట్టుడు.
రక్తపాతానికి రంకెలేసుకుంటూ శమశంఖ ఉదించుకుంటూ మనోడు సౌత్ సెంట్రల్ రైల్వే ఎడ్జ్లోకి అయితే వచ్చాడండి. అనకాపల్లికి 40 నిమిషాలు బిఫోర్ టైం. అనకాపల్లి బయటకి స్లోగా చితక తన్నేసి మెల్లగా నాకేం సంబంధం లేదు అన్నట్టు మెల్లగా అడుగులు అడుగేసుకుంటూ బుడిబుడి అడుగుల బుజ్జాయి సావదగిన తర్వాత ఈ రేంజ్లో అయితే వస్తున్నాడు. 40 నిమిషాలు బీటీ రన్ అవుతున్నాడండి బండి. సో అనకాపల్లి స్కిప్ కొట్టిన తర్వాత తాడి దువ్వాడ దగ్గర ఎస్సీఆర్ నుంచి బండి తాలూకా హోమ్ జోన్ అయినటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్లోకి వెళ్ళిపోదాం. ఆడి జోన్ కాకపోయినా అత్తారింట్లోనే ఈ రేంజ్ కొట్టిందంటే నైట్ ఇంకెలాగో భువనేశ్వర్ వరకు మేము ఎలాగో పడుకుంటాం. కానీ చెప్తున్నానండి, రీజనల్ రెబల్స్లో ఈడు చేసిన రచ్చ నా జనటికల్ చరిత్రలోనే కాదు, ఒకవేళ నువ్వు ఎక్కితే నీ జీవితంలో కూడా ముద్దరు వేసుకుని ఉండిపోద్ది అట్లా. అప్పుడెప్పుడో ఫలక్నామా వ్లాగ్ చేసినప్పుడు చూసానండి దువ్వాడ 100లో స్కిప్ కొట్టడం. మళ్ళీ దగ్గర 10 నెలల తర్వాత ఈరోజే చూస్తున్నా దువ్వాడ 100లో స్కిప్ కొట్టడం. డివిజన్ మారినా జోన్ మారినా రిపోర్టింగ్ స్టేషన్ దగ్గర ఆగి లోపలికి రావడం చూసాను ఇప్పటి వరకు. కానీ ఇంత రాయల్టీగా జోన్ మారి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్లోకి అడుగుపెట్టిన ఒకే ఒక మగాడు ఇంటిని చూస్తున్నా. సో కాబట్టి యాజ్ ఆఫ్ నా బండి ఇంకా 40 నిమిషాలు బిఫోర్ టైం వెళ్తుంది. సో రిపోర్టింగ్ స్టేషన్ లోపలికి ఎక్కడ తీసుకుంటాడో ఎంతసేపు తీసుకుంటాడో నాకు సంబంధం లేదు. నా టికెట్ డబ్బులే వెనక్కి వచ్చేసినాయి. CDO ఈస్ట్ కోస్ట్
P7 అడిగి చెక్ చేసుకున్నావా? ఎస్ఆర్ బండి సాంబార్. సో 736 కిలోమీటర్లు భువననగర బాటసారికి విశాఖపట్నం వీరుడు సారథ్యంలో మనమైతే ఇప్పుడు 15 నిమిషాలు లేట్గా విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. వెరీ వెరీ అన్ఫార్చునేట్. అసలు మన బండి కాకపోయినా ఎస్సీఆర్ రక్తపాతానికి రంకెలేసుకుంటూ పంపించినట్టు యుద్ధబేరి మోగించుకుంటూ విశాఖపట్నం దాకా ఎలా తోసింది. విశాఖపట్నం జస్ట్ స్టేషన్ బయటికి 40 నిమిషాలు బిఫోర్ టైం వచ్చినా సరే ఆన్ టైం పిఎఫ్ మెల్లో తీసుకోలేనటువంటి ఇన్ఎఫిషియంట్ హ్యాండ్లింగ్ చూపించాడు విశాఖపట్నం వాడు. బట్ స్టిల్ ఇక్కడ దాకా ఇది వదిలేసేయండి. బట్ నేను మాత్రం ఒకటే చెప్దాం అనుకున్నాను, పొద్దున్న నన్ను గూడూరు దాటిన తర్వాత నుంచి ఎస్సీఆర్ చూసుకున్నంత అపురూపంగా నాకు తెలిసి ఇప్పటి వరకు అంత ఫ్యాంటాస్టిక్ సెల్ఫ్లెస్ హ్యాండ్లింగ్. అసలు ఏమన్నా హ్యాండ్లింగ్ అండి. అసలు చరణ్ గారు విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చిన స్టెచ్చే పిచ్చిలెక్కిపోయాడు. నేను పొద్దున్న నుంచి అదే యూఫోరియా నోటీస్ చేస్తున్నా. నాకైతే చెప్తున్నానండి, ఇప్పటికైనా చెప్తున్నాను ఈ బండి కరెంట్ అవైలబిలిటీలో 100 సీట్లు దొరుకుతుంటే వెళ్తుందంటే అది జనాలు ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవడంలో 100% మీరు ఫెయిల్ అయ్యారనే లెక్క. అసలు ఇలాంటి పూనగాలు తెప్పించే పర్ఫార్మెన్స్ చేసే బండిని కరెంట్ అవైలబిలిటీలో వదిలేసి సీట్లు ఖాళీగా నడుస్తుంటే, బట్ స్టిల్ దీనిలో దమ్ముంది కాబట్టే దీన్ని ఇంకా నడుపుతున్నారు. సో నేను చెప్తున్నా, ఎప్పటికైనా ఒక్కసారి వచ్చి ఇడికి కనపడండి, ఇడికి వినపడండి, ఈ బండిని కన్సిడర్ చెయ్యండి. సో ఏం దంచాడండి అసలు, ఏంటి అసలు అబ్బా చెప్తున్నా. విజయవాడ విశాఖపట్నం స్ట్రెచ్లో దురంతోని ఫాల్కన్ని బీట్ చేసి మరీ పైకి వచ్చి కూర్చున్నాడు. ఐఎమ్ పాసింగ్ ది స్టేట్మెంట్ ఖచ్చితంగా. ఎందుకంటే స్టేషన్లోకి రావడం లేటుగా వచ్చాడు. నేను దానికి ఇదంటలేదు, కానీ బయటకి గంట బిఫోర్ టైం వచ్చి బయట నుంచున్నాడు అండి స్టేషన్ బయట. వీడు ప్లాట్ఫామ్ హ్యాండ్లింగ్, ట్రాఫిక్ హ్యాండ్లింగ్ నా కొడుకు చేతగాక తీసుకోలేదు. కానీ అసలు ఏంటి పొగరకు ఒక రూపం అంటూ ఉంటే అసలు ఎస్సీఆర్లో కొట్టాడండి. ఎకార్లోకి వచ్చిన తర్వాత స్టేషన్లోకి రావడానికి ఈ సావర్థం గాళ్ళు సరిగ్గా తీసుకోలేకపోయారు. కానీ ఏం కొట్టుడ్రా చర్రా, నీకు ఎలా అనిపించింది చెప్పరా అసలు? నీకు ఫస్ట్ టైం అనుకుంటా కదా ఇలాంటి ఫీవర్ అది కొట్టడం లైఫ్లో? అది చరణగాడు అయితే అసలు యునానిమస్ ఏదో ట్రిప్లో ఉన్నాడు ఆడు. అసలు ఆడు మనిషిలా లేడు. సో చెప్తున్నానండి, మనకైతే ఇక్కడ లోకో రివర్స్ ఉండబోతుంది. సెకండ్ పవర్ లోకో వచ్చేసింది. సో చూద్దాం ఎక్కడి నుంచి ఏ లోకో అలాట్ చేశాడు ఏంటో చూద్దాం. సో మనకైతే సెకండ్ లోకో వచ్చిందండి 37445. సో ఇది కూడా విశాఖపట్నం P7. సో 37445 హెచ్ఆర్పిటీ ఎక్విప్ అయిన లోకో. సో వెనక నుంచి గురుదేవ్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది. ఆదర్దుడి వల్లే చాలా డిలే కూడా అవ్వాల్సి వచ్చింది. మనం ఆడికంటే చాలా బాగా వచ్చాం. సో 37445 చెప్తున్నా. పొద్దున్న నుంచి ఎకార్ రేకు, ఎకారోడ్ లోకో సూపర్ కాంబినేషను, బాగా కొట్టుకుంటూ వచ్చాడు. నేను 100% సాటిస్ఫై, అంతా ఓకే. ఇప్పుడు కూడా మళ్ళీ ఎకార్ లోకో తీసుకెళ్తుంది, సేమ్ భువనేశ్వర్ దాకా వెళ్ళిపోతుంది. నేను చెప్తున్నా అండి, అంటే ఒక్క వ్లాగ్లో ఒక్క స్పెషల్ పాయింట్ ఫీల్ అయితే దట్స్ ఓకే. ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ వ్లాగ్ ఈ స్పెషల్. అసలు 130 లేదు అనుకుంటున్న మాకు మెజారిటీ ప్లేసెస్లో 130 లేకపోయినా కొట్టిన ప్లేస్లో మాత్రం పర్ఫెక్ట్ కొట్టాడు 130. అది అద్భుతం. పాయింట్ నెంబర్ 2, విజయవాడ నుంచి రాజమండ్రి స్టెచ్లో ఏలూరు రాజమండ్రి నాకు 2 ఏళ్లుగా ఒకటే బండి తీసుకొచ్చిన రికార్డు బ్రేక్ చేసి సింపుల్గా తీసుకొచ్చి దాన్ని ఇంక ఊదవతలు వేసాడు. అదొక పాయింట్. అసలు మూడోది, అసలు వైజాగ్కి 45 మినిట్స్ బిఫోర్ వచ్చి అన్నవరం స్కిప్ ఫాల్కన్ కంటే బెటర్ కొట్టాడు, దువ్వాడ స్కిప్ ఫాల్కన్ కంటే బెటర్ కొట్టాడు. ఆ రోజు ఏవేవైతే జరిగినాయో వాటన్నిటిలోనూ ప్రతి దాంట్లోనూ దురంతో కంటే ఫాల్కన్ కంటే నా ఛానల్ని ఒక రేంజ్లో తీసుకెళ్ళి పెట్టిన 2 బళ్ళు, నా ఛానల్ని షేప్ చేసిన 2 బళ్ళకి రీజనల్ బండి అయ్యి ఉండి సమాధానం చెప్పాడు. అసలు ఏంటి అసలు నేను స్పెల్ బౌండ్ అయిపోయి మాటలు రాకుండా నా పరిస్థితి మాత్రం అద్భుతం అండి, అద్భుతం. అసలు ఈ బండి టైం టేబుల్ చేసిన అతలకు కానీ, నడుపుదాం అనుకున్న వాళ్ళకి కానీ, ఈ స్లాట్కి కానీ, ఈరోజు నాకు దొరికిన పరుగుకి కానీ నేను ఐ విల్ బి ఎప్పటికీ రుణపడి ఉంటా. అసలు ఈ వ్లాగ్ నాకు రీచ్ వస్తుందా, వెళ్తుందా, ముందుకు వెళ్తుందా నాకు సంగతి తెలియదు. కానీ లైక్ జీవితంలో నిలిచిపోయే వ్లాగ్ ఒకటి చేశాను. నేను ఎన్నో బళ్ళు
ఎన్నెన్నో ప్రీమియం బళ్ళు చేశాను, కానీ రీజనల్ బళ్ళలో ఎప్పటికీ నెంబర్ 1 ప్లేస్లో ఉండిపోయే బండి. ఇన్ఆర్గ్యుబుల్లీ ద బెస్ట్. సో ఇక్కడి నుంచి విజయనగరం వరకు లేచి ఉండడానికి ఏదో చిన్న చిరుతిండి అయితే తింటున్నాం. విజయనగరం తర్వాత సచ్చిన పడుకుంటా నేను. విజయనగరం దాకా లేచి ఉండాలంటే కోల్డ్ కాఫీ కూడా వేస్తున్నాం. ఏదన్నా ఇక్కడ దాటిన తర్వాత మీకు సింహాచలం, కొత్త వలస, కంటకాపల్లి, అలమంద ఈ 4 స్కిప్పులు తీసి విజయనగరంలో గుడ్ నైట్ చెప్పేసి పడుకుంటా. ఇప్పటికి 2 సార్లు విజయనగరం స్కిప్ చేశానని చెప్పి చాలా కోపంగా ఉన్నారు నా మీద, లేదంటే అన్సబ్స్క్రైబులు కొట్టేలాగా ఉన్నారు. బట్ స్టిల్ విజయనగరం చూపించేసి నా బాధ్యత తీర్చుకొని నేనైతే పడుకుంటా. బట్ స్టిల్ చెప్తున్నాను రా, సోమవారం ఖాళీగా ఉండే పోరంబోకు నువ్వైతే ఖచ్చితంగా ఇవ్వండి. సో అదే 15 నిమిషాలు లేట్తో మనమైతే విశాఖపట్నం ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి అయితే రివర్సల్ తర్వాత అయితే బయలుదేరామండి. సో మన పక్క ప్లాట్ఫామ్లో అయితే ఫాల్కన్ ఉంది. పొద్దున గూడూరులో సింహపురి కనపడింది, ఇప్పుడు వైజాగ్లో ఫాల్కన్ కనపడింది. ఫాల్కన్ నీ మీద బాగా కొట్టాడు రైడు, 100% రాసిస్తా. ఇట్ మైట్ సౌండ్ హార్ష్ బట్ స్టిల్. విశాఖపట్నం నుంచి అయితే డిపార్ట్ అయిపోయాం. సో ఇది ది ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్ ఆఫ్ విశాఖపట్నం అండి. ఇండియాస్ బిగ్గెస్ట్ ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్ అండ్ ఆల్సో బ్యూటిఫుల్ ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్. పొద్దున పూట ఇంకా బాగుంటుంది. కానీరా కుర్రోడా. సో ఈ ట్రాక్స్ వచ్చేసి విజయవాడ వెళ్ళిపోతాయండి. మనం వచ్చిన ట్రాక్స్ ఇవి. సో మనమైతే ఇప్పుడు టువర్డ్స్ విజయనగరం అయితే వెళ్తున్నాము. సో ఆ లైన్ అటు కట్ అయిపోయి విజయవాడ చెన్నై లైన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం హౌరా లైన్లో జాయిన్ అయ్యాము. సో ఇక్కడి నుంచి మన కొత్త పంతెలం ఎలా ఉంటుందో చూద్దాం రండి విజయనగరం వరకు. విజయనగరం వీర సంస్థానం వైపు విజయ పైరు మోగించుకుంటూ 120+ కొట్టుకుంటూ తీసుకెళ్తున్నాడండి. ఇప్పుడు అలా దాటి కొత్త వలస దగ్గరలోకి వచ్చాం. ఫ్లాట్ 120 కొడుతున్నాడు బండి. కొత్త వలస స్కిప్. పెట్టు
110 స్కిప్. సో ఫ్లాట్ 110లో కొత్త వలస జంక్షన్ కొట్టిన తర్వాత ఇప్పుడు మనోడైతే 120+లో మన ఖాన్సార్ కంటకాపల్లి మిడ్ నైట్ స్కిప్ అయితే కొట్టబోతున్నాడండి. సో లైట్ ఉండదు, పాడు ఉండదు, స్టేషన్లో బొగ్గు తప్ప ఏమి ఉండదు. సో మనకు తెలిసిందే. సో నైట్ స్కిప్ ఎట్లా ఉంటుంది కంటకాపల్లి అనేది చూద్దాం. సో ఈడు వేరు, ఈ బ్రీడ్ వేరు అంటే నేను అసలు అయ్య బాబోయ్ ఈ Ansar. తిరుపతి హౌరా హంసఫర్ ఏమో చూడాడు, నాకు ఎందుకు డౌట్గా ఉంది. హౌరా తిరుపతి హంసఫర్ సంథింగ్ ఎవడో. బండి ఎంపీనే కదా అలా ఉంది. సో 797 కిలోమీటర్లు విజయనగర సంస్థానం వైపు విజయ విహారం చేసుకుంటూ వచ్చిన విశాఖపట్నం వీరుడి వెనకాల
మన భువనేశ్వర బాటసారి పరుగు ఈ విధంగా అయితే 18 నిమిషాల డిలేతో విజయనగరం జంక్షన్కి అయితే చేరుకుందండి. సో ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కూడా వన్స్ మనం సింహాచలం నార్త్ దాటిన తర్వాత ఇర్రక్కుట్టుడు కొట్టుకుంటూ తీసుకొచ్చి కంప్లైంటే లేకుండా 30 నిమిషాలు డిలే కాస్త వీడి బాధ్యత ప్రకారం 18 నిమిషాలు డిలే చేశాడు. అది కూడా ఓన్లీ స్పీడ్తో కవర్ చేశాడు, ఎలాంటిది లేదు. మనమైతే ఇప్పుడైతే విజయనగరం జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వచ్చాం. 5 ప్లాట్ఫామ్లు ఉన్నాయి, 4థ్కి అయితే వచ్చాం. దీంట్లో మెయిన్ లైన్ అరైవల్ తీసుకున్నాడు. చెప్తున్నా, పొద్దున్నుంచి ఇక్కడ వరకు బండి విషయంలో విశాఖపట్నంలోకి తీసుకోవాల్సిన అరైవల్ తప్ప నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు బండి విషయంలో. సో స్టిల్ అప్పుడు చెప్పాను, మధ్యలోనూ చెప్పాను, మళ్ళీ చెప్పాను, ఎప్పటికైనా చెప్తా, ఈయన్ని కన్సిడర్ చెయ్యండి, ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. నువ్వు కానీ ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళి సోమవారం ఒకరోజు ఎక్స్ట్రా లీవ్ పెట్టుకునే ఉద్దేశం కనుక నీకు ఉంటే సోమవారం ఈ బండి పొద్దున్న ఎక్కేసిన తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకొని, ప్రాబ్లమే లేదు, ఇంట్లో వాళ్ళందరినీ బెర్తలు ఎక్కి పడుకోబెట్టి నువ్వు వచ్చి తలుపు దగ్గర కూర్చో చాలు. నీకు యాజ్ ఎ రైల్ ఫ్యాన్గా నీకు కావాల్సిన ప్రతి ఆస్పెక్టు 10 times ఇంట్రెస్ట్ కలిపి మరీ ఇస్తాడు. నేను చెప్తున్నా, నా రీజనల్ బళ్ళల్లో ఫాల్కన్ని దాటి, విక్రమసింహపురిని దాటి, ఇంటర్సిటీని దాటి, రత్నాచల్ని దాటి, ఈ ఇంటర్సిటీలన్నింటినీ దాటేసి రీజనల్ రచ్చ చూపించడంలో ఈయన్ని కొట్టిన బండి లేదని ఈరోజు నేను సలాం కొట్టి మరీ ఒప్పుకుంటున్నాను. అది ఈయన నా మీద చేసిన ఇంపాక్ట్. ఇప్పుడు విజయనగరంలో మేము పడుకుందాం అనుకుంటున్నాం. బికాజ్ ఎందుకంటే పొద్దున్నుంచి నేను అరిసిన అరుపులకి దానికి దీనికి ఎంత ఎనర్జీ ఖర్చు అయి ఉంటుందో నాకు తెలుసు. నేను లోపల నుంచి చాలా అలసిపోయాను. అండ్ ఇక్కడి నుంచి మేము యాక్చువల్లీ ఎయిమింగ్ ఫర్ వెరీ బిగ్ ట్రిప్. నెక్స్ట్ ఒకటి చాలా ఉంది, దానికి చాలా ఎఫర్ట్స్ కావాలి. సో కాబట్టి వీఆర్ సేవింగ్ అప్ ఆన్ సమ్ స్ట్రెంగ్త్. సో కాబట్టి ఇక్కడి నుంచి మేము పడుకుంటాము. పొద్దున్నే లెగిసి భువనేశ్వర్లో ఎండ్ చేసేస్తాను, లేకపోతే ముందే లెగుస్తాను, నాకు తెలియదు, నా మెలుకుని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ స్టిల్ ఇక్కడ వరకు నువ్వు చూసుకుంటూ వచ్చావంటే గనక ఖచ్చితంగా ఏదో తగలడిపోయే సీన్ ఏదో నీకు పడిపోయి ఉంటుంది. నువ్వు ఎక్కడో చోట కదిలించబడి ఉంటావు. సో ఐ నో దాట్. సో కొంచెం సబ్స్క్రైబులు గట్రా కొంచెం జల్దీ చేసి పెట్టుకోండి. సో మనమైతే భువనేశ్వర్ వైపుకి అయితే వెళ్ళిపోదాం, అయితే లోపలికి పడుకుంటాం. సో గుడ్ నైట్, రేపు పొద్దున్న కలుసుకుందాం. ఎవ్రీబడి గుడ్ నైట్. సో అందరికీ మరొకసారి శుభోదయం అండి. సో 1161 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే జస్ట్ ఇప్పుడు 25 minutes లేట్గా మన పెనాల్టిమేట్ హాల్ట్ అయినటువంటి కుర్దా రోడ్ జంక్షన్కి అయితే వచ్చేసాము. సో కుర్దా రోడ్ జంక్షన్ మనకి జస్ట్ భువనేశ్వర్ ముందే ఉంటుంది, భువనేశ్వర్ రోడ్లోనే ఉంటుంది, కొంచెం బయటికి. సో 2 స్టేషన్లు అనుకోవచ్చు, భువనేశ్వర్ న్యూ, కుర్దా రోడ్డు, మొత్తం ఇప్పుడు 3 అయినాయి భువనేశ్వర్ న్యూతో కలుపుకొని. సో సపోర్టింగ్ అండ్ ఆల్సో కీలకమైనటువంటి జంక్షన్ కూడాను. సో ఇక్కడ నుంచి మనకి పూరి వెళ్ళే లైన్ అయితే కట్ అవుతుంది. సో బయట బైపాస్ దగ్గర కూడా కట్ అవుతుంది. భువనేశ్వర్ నుంచి రావాలంటే కూడా మళ్ళీ కుర్దా రోడ్ వచ్చే ఆ లైన్లోకి అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ లైన్ ఒకటి కట్ అవుతుంది. అండ్ మెజారిటీ ట్రైన్స్ కొన్ని భువనేశ్వర్ రాకుండా వేరే ట్రాక్స్ వైపు వెళ్ళేవి, పూరి వెళ్ళేవి, ఇక్కడి నుంచి ఢిల్లీ సైడ్ పూరి నుంచి అటు వెళ్ళి నందన్ కానీ అలాంటి ట్రైన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడి నుంచి చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనమైతే ఇప్పటికీ 25 minutes డిలేతో అయితే రన్ అవుతున్నాం. ఇక్కడి నుంచి భువనేశ్వర్ మనకి స్లాగ్ ఉంది. సో ఆబ్వియస్లీ బిఫోర్ టైం వెళ్ళిపోతాడని అనుకుంటున్నాను నేనైతే. సో వెళ్ళాలి కూడా, వెళ్ళిపోయాక మేము అక్కడైతే దిగిపోయి బ్లాగ్ అయితే ఎండ్ చేస్తాము. అండ్ రాత్రి మేము నిద్రపోయాం కానీ ఒక హైలైట్ థింగ్ అయితే జరిగింది.
మనకి విజయవాడ నుంచి వైజాగ్ వరకు మనం ముందుండి మనకంటే చాలా ముందు ఉన్న గురుదేవ్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అండ్ దట్టు వైజాగ్లో మనకంటే ముందు బయలుదేరిన గురుదేవ్ ఎక్స్ప్రెస్ మీరు చూసారు బ్లాగ్లో ఆడనైతే మనోడు ఓవర్టేక్ కొట్టేసి ముందుకైతే వచ్చాడు. అసలు ఎప్పుడు కొట్టాడు ఎలా కొట్టాడు కూడా తెలియదు. పొద్దున్న లెగిసి చూస్తే మేము కుర్దా రోడ్డు బయట ఉన్నప్పుడు ఆడు మాకు 10 కిలోమీటర్ల వెనకాల ఉన్నాడు. సో కాబట్టి ఎప్పుడు కొట్టాడో కూడా తెలియదు. బట్ రాత్రి మాత్రం చాలా దొడ్డలాడిచ్చాడు. పడుకున్నాము మధ్యలో శ్రీకాకుళం దగ్గర కాసేపు ఏడిపించాడని చరణ్ చెప్పాడు. ఆడికి మెలకు వచ్చినట్టుంది. సో నేను మాత్రం దొడ్డ కొడుతుంటే లేచి చూసా అండ్ పొద్దున లేచి చూసేసరికి గురుదేవ్ మా వెనకాల ఉంది. సో కాబట్టి అదైతే పెద్ద షాక్ మాకు. సో ఆ విధంగా అయితే ఇక్కడికైతే తీసుకొచ్చాడు. బండి చెప్తున్నానండి ఇప్పటికీ కూడా జీరో కంప్లైంట్స్ నాకు ఈ బండి గురించి. సో ఖచ్చితంగా చెప్తున్నా, కన్సిడర్ ఇట్. సో ఇక్కడి నుంచి బయలుదేరిపోయి మనం భువనేశ్వర్ వెళ్ళిపోయి భువనేశ్వర్లో ఎండ్ కార్డు గురించి మాట్లాడుకుంటూ క్లైమాక్స్ ఎక్కించుకుందాం పదండి. హాయ్ బేబీ. సో మనమైతే బిఫోర్ టైం వచ్చేసాము. మనల్ని భువనేశ్వర్ బయటే ఉంచి మనం ఓవర్టేక్ చేసిన గురుదేవ్ ఎక్స్ప్రెస్ని ఇంటేక్ అయితే తీసుకుంటున్నాడు భువనేశ్వర్కి. ఆరే లాస్ట్. సో ఫైనల్గా 1180 కిలోమీటర్లు క్లియర్ చేసేసిన తర్వాత మన యాత్ర కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత మనమైతే ఇప్పుడు మా అత్తవారి ఇల్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్స్ అయినటువంటి భువనేశ్వర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. మన గమ్యస్థానం ఇక్కడ రావాల్సిన టైంకి మనం 5 మినిట్స్ బిఫోర్ టైం అయితే వచ్చాం. టెక్నికల్ 6 నిమిషాలు పోనీ 5 నిమిషాలు బిఫోర్ టైం అయితే వేసుకోండి. స్టేషన్ బయటికి దగ్గర 40 నిమిషాలంతా బీటీ వచ్చేసాము. సో గురుదేవుని పంపి అన్నిటిని పంపి మొత్తం మీద బీటీగా తీసుకున్నాడు. 5 నిమిషాలు బీటీ తీసుకున్నా, అరగంట బీటీ తీసుకున్నా రావాల్సిన టైంకి మన డీల్ అయితే క్లోజ్ చేశాడు. నేను ఈ టైంకి దింపుతానని ఆ టైంకి తీసుకొచ్చి దింపేశాడు. సో చరణ్ ఫస్ట్ అయితే నువ్వు చెప్పరా, నీకు ఎలా అనిపించింది జర్నీ? ఇప్పుడు నేను మాట్లాడట్లా, నా శవం మాట్లాడతాను నీతో. నా శవం విజయనగరంలో పడిపోయింది. ఈడు కాదంటే ఇటు శవం మాట్లాడుతున్నా, శవం విజయనగరంలో. సో చెప్తున్నానండి, ఇప్పటికీ ఈ బండిని కన్సిడర్ చెయ్యండి. నేను చెప్పగలిగేది మాత్రం అదే.
ఒక్కసారి ఫేర్ల గురించి మాట్లాడుకుందాం. స్లీపర్ చూసుకుంటే మీకు దగ్గర 500 రూపాయలు అయితే పడుతుంది. థర్డ్ ఏసీ నాకైతే నేను ఎంటర్టైన్మెంట్ కొట్టాను. ఇటు విజయవాడ నుంచి నెల్లూరు నుంచి కొట్టాను. నీకు ఎంత పడిందిరా టికెట్? ఇటు 1400 పడింది, నాకు 1580 రూపాయలు పడింది. సెకండ్ ఏసీ అయితే దగ్గర 2000 అయితే ఉంటుంది. ఫస్ట్ ఏసీ దగ్గర మీకు 2800 నుంచి 3000 రూపీస్ అయితే ఉంటుంది. థర్డ్ ఏసీ దగ్గర 100 సీట్లు నుంచి 70 సీట్లు, 70, 80, 60 సీట్లు అయినా కరెంట్ అవైలబిలిటీలో పెడతా ఉంటాడు. మీరు కనుక వచ్చే పని అయితే ఒకవేళ నాది కానీ ఈ వ్లాగ్ బాగా హిట్ అయినా బాగా రీచ్ వచ్చినా సరే ఈ బండి డెఫినెట్లీ దీనికి బుకింగ్లు పెరుగుతాయని నేనైతే అనుకుంటున్నాను. పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద చెప్తున్నా ఈ విషయం మాత్రం. అండ్ ఇంకోటి కూడా చెప్పాలండి, ఈడు కొట్టుడికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నా లైఫ్లో పెట్టుకున్న ప్రతి పారామీటర్ని కొట్టేశాడు ఇప్పటి వరకు చేసిన దాంట్లో. ద బెస్ట్ అన్నవరం స్కిప్ ఈడే, ద బెస్ట్ రాజమండ్రి ఏలూరు ఆ స్ట్రెచ్లో రన్ కొట్టింది ఈడే, ద బెస్ట్ రాజమండ్రి విశాఖపట్నం రన్ కొట్టింది ఈడే, విశాఖపట్నానికి బెస్ట్ అరైవల్ గంట బీటీ తీసుకొచ్చి బయట నుంచోబెట్టింది ఈడే, బెస్ట్ దువ్వాడ స్కిప్ కూడా ఈడే. సో కాబట్టి బెస్ట్ తాడేపల్లి కూడా స్కిప్ ఒక్కటే ఈడు కాలేకపోయాడు, ఎందుకంటే ఆ రోజు ఒక టీఎస్ఆర్ ఉంది కాబట్టి. ఒకవేళ లేకుండా కనుక ఉండుంటే సో బెస్ట్ తాడేపల్లి కూడా స్కిప్ కూడా ఈడే అయ్యేవాడేమో. అసలు వేరండి వేరు. ఏ రైల్ ఫ్యాన్కి కావాల్సిన ప్రతి పారామీటర్ని ప్యాకాడేశాడు, మామూలుగా కాదు. సో బెస్ట్ ఇన్ క్లాస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎవ్రీథింగ్. సో సరదాగా అలా ముందుకెళ్ళి తమ్నైల్కి 2 ఫోటోలు కొట్టేసుకొని మేమైతే బయటికి వెళ్ళిపోతాం. చెప్తున్నానండి, ఫెంటాస్టిక్. నా లైఫ్లో ఎప్పుడో 2 ఏళ్ల క్రితం సమాధి చేసేసిన రికార్డు 2 ఏళ్ల తర్వాత లేపి మరీ బదులు కొట్టాడు. సో కాబట్టి నేను అడగలేదు, రికార్డు బదులు కొట్టాలని నేను కోరుకోలేదు, వెళ్తే బాగుంటుందని నేను అనుకోలేదు. సగం దూరం వచ్చిన తర్వాత నేను రియలైజ్ అయ్యా, అరే నాది ఆల్రెడీ 1:10 నిమిషాలు రికార్డు ఉంది కదా, 1 నిమిషం ముందు వెళ్ళినా అనుకున్నాను. కానీ 7 నిమిషాల్లో బ్లాస్ట్ అయితే చేశాడు. అది కూడా లిమిటెడ్ రిసోర్సెస్తో, అది కూడా కొంచెం స్లో డౌన్ అయిన తర్వాత. చెప్తున్నానండి, సెక్షన్ని ఎక్కడ ఏలాలో అక్కడ ఏలాడు, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడు, ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు. అది కూడా బెటర్. నా రీజనల్ బళ్ళు మొత్తంలో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్గా మిగిలిపోయే ట్రైను. సో ఎక్కొచ్చా లేదా అని డౌట్లు పెట్టుకోవద్దు, ఏమీ పెట్టుకోవద్దు. నీకు ఆ రోజు కనుక సోమవారం కుదిరిందా, శివాలు ఎత్తిచ్చేస్తాడు సోమవారం పూట. సో కాబట్టి ఇది వ్లాగ్ అయితే. సో దిస్ ఈజ్ ఛానల్ జనరల్ టికెట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్స్ అయిన భువనేశ్వర్ మా అత్తారింటి నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. సో కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. శివాలు ఎత్తే కంటెంట్ రాబోతుంది. నెక్స్ట్ వచ్చే కంటెంట్ ఇంకా మ్యాడ్గా ఉండబోతుంది. సో కైండ్లీ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బాయ్.